अध्याय 7 21वें वचन। మత్తయి సువార్త मत्ती 7వ అధ్యాయము अध्याय 7 21వ వచనం. 21वें वचन। ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. जो मुझसे हे प्रभु कहता है, उनमें से हर एक स्वर्ग के राज में प्रवेश ना करेगा, परंतु वही जो मेरे स्वर्गीय पिता की इच्छा पर चलता है। మనందరికీ తెలుసు, हम सब जानते हैं అపోస్తులు प्रेरित వారి బోధలో కూడా उनके संदेश में भी క్రీస్తు దేవుని కుమారుడు, मसीह जो है परमेश्वर का पुत्र है। క్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళు ప్రకటించారు. उन्होंने ये प्रचार किया है कि मसीह परमेश्वर का पुत्र है। క్రీస్తును గనక మనం నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాము, మనకు రక్షణ మార్గం దొరికిందని వాళ్ళు మనకు తెలియజేయటం జరిగింది. उन्होंने हमें बताया कि अगर मसीह यीशु पर विश्वास करेगा तो हम उद्धार के मार्ग में हैं और स्वर्ग में पहुंचेंगे। అయితే ఇక్కడ ఐదో అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం మనం ఒకసారి చదివితే, दूसरी कोरिन्थी 5वें अध्याय का वचन 20 अगर हम पढ़ेगा, 20వ కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము అని పౌలు గారు చెప్పడం జరిగింది. पौलुस कहता है कि दूसरी कोरिन्थी 5:20 में, इसलिए हम मसीह की राजदूत है, मानो परमेश्वर हमारे द्वारा विनती कर रहा है। हम मसीह की ओर से निवेदन करते हैं कि परमेश्वर के साथ मेल मिलाप कर ले। అంటే यानी कि దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, कहता है कि मानो परमेश्वर हमारे द्वारा विनती कर रहा అంటే है। అపోస్తుల ద్వారా దేవుడు మరి మనల్ని వేడుకుంటున్నాడంట. तो कहता है प्रेरितों के द्वारा परमेश्वर विनती कर रहा है। మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మేము బతిమాలు కొనుచున్నాము. और कहता है कि हम मसीह के राजदूत है, हम मसीह की ओर से निवेदन करते हैं कि परमेश्वर के साथ मेल मिलाप कर लो। అంటే ఇక్కడ క్రీస్తు పక్షముగా మీరు భూమి మీద క్రీస్తు పక్షముగా అదృశ్య దేవుణ్ణి ఎలా ప్రకటిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ये मसीह की ओर से किस प्रकार अदृश्य परमेश्वर के बारे में प्रचार करते हैं कि ये बात हमें समझ में आता है। మనమందరము కూడా ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు కానీ ఆ యొక్క మరి ఆ జనరేషన్ కానీ వాళ్ళు క్రీస్తుని చూశారు. उस समय जो पहली शताब्दी के लोग थे, उस पीढ़ी के लोग मसीह को इन्होंने देखा था, క్రీస్తుని చూశారు. मसीह को देखा है। ఆ తర్వాత వచ్చిన వారు క్రీస్తు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత జనరేషన్ యేసుక్రీస్తుని చూడలేదు. उसके बाद जैसे यीशु मसीह की मृत्यु हो गई, जी उठा, स्वर्ग में चले गए, उसके बाद की पीढ़ी मसीह यीशु को नहीं देखा। ఇప్పుడు మనం కూడా యేసు ప్రభువుని చూడలేదు, हम भी नहीं देखा है मसीह यीशु को, మనం కూడా యేసు ప్రభువుని చూడలా. हम भी नहीं देखा है मसीह यीशु को। అయితే तो फिर మనం యేసు ప్రభువుని చూడలేదు, मसीह यीशु को तो हमने देखा नहीं, ఆయన ఎరగము, उन्हें जानते नहीं, కానీ విశ్వాసం ఉంచుతున్నాం. लेकिन हम विश्वास रखते हैं। బైబిల్ ఏమంటుందంటే बाइबल क्या कहती है? విశ్వాసం ఉంచు विश्वास रखो। అంటే విశ్వాసాన్ని ప్రకటించింది. विश्वास को प्रकट किया है। విశ్వాసం అంటే ఏందో మనందరం వింటున్నాం. विश्वास का मतलब हम सब सुनते हैं, మనకి ఇది కొత్త కాదు, ये कोई बात नहीं है। మనకు కొత్త కాదు. చాలా కొత్తగా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు సంఘాల్లో. कई सारे कलिशों में लोगों को विश्वास का मतलब के विषय में नया होंगे, అంతగా సువార్త ఎరగని వాళ్ళు కూడా ఉండొచ్చు. इतना ज्यादा सुसमाचार ना जानने वाले लोग भी हो सकते हैं। ఎంతవరకు వాళ్ళు ఎరిగి ఉన్నారో అంతవరకే ఎరిగి ఉండొచ్చు. जितने उतने जानते हैं उतने तक जानने होंगे। కొన్ని విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. कुछ विषय उनको शायद नहीं पता हो, కొన్ని ఆత్మీయ విషయాలు ఆత్మీయ లోతులు కూడా తెలియకపోవచ్చు. कुछ आत्मिक बातें गहराई उन्हें नहीं पता होगा शायद। అసలు కొంతమంది క్రైస్తవుల్లో कुछ ईसाइयों में సంవత్సరాల తరబడి సంఘాల్లో ఉన్నవాళ్ళు, सालों होते जा रहे कलिशे में रहते हुए, మా కుటుంబమే క్రైస్తవ కుటుంబం అన్నవాళ్ళు जो कहता हम अपने आप को मसीह परिवार से हैं, క్రీస్తు వస్తాడంటే నమ్మకం లేదు. वो ये भी भरोसा नहीं करते मसीह यीशु आने वाला है। నేను చాలా మందిని గమనించాను. मैंने बहुत सारे लोगों को देखा था, క్రీస్తు వస్తాడంటే मैं कहता हूँ मसीह आएगा, ఇంకేం వస్తాడులే అండి, ఎప్పటి నుంచో వస్తాడు అంటున్నారు, ఇంకేం వస్తాడులే అన్నది. तो कहते हैं कि कहाँ से आएगा, कितने दिनों से सुनते आ रहे आएगा कहाँ से आएगा करके बोलते हैं। క్రీస్తు లేదు ఏం లేదులేండి, ఇదంతా ఒక మిద్దిలేండి, ఇదంతా చెప్పుకోవటమే అంటున్నారు. तो बोलते हैं केवल कहने के लिए है, कोई मसीह आने वाला नहीं है।
करके बोलते हैं। ఇందులో తప్పుడు సువార్తలు కూడా ఉండేయండి. इसमें कुछ गलत संदेश भी है। అసలు ఇప్పుడే కాదు, अभी नहीं, ఇప్పుడే కాదు, केवल अभी की बात, క్రీస్తుకు పూర్వం నుంచి కూడా, मसीह की पूर्व से भी, క్రీస్తు శకం నుంచి కూడా, और इस यीशु की बात भी, క్రీస్తుకు విరుద్ధంగా అనేకమైనటువంటి పత్రికలు, అనేకమైన పుస్తకాలు, అనేక మంది రచయితలు లేచారు. तो मसीह के विरुद्ध कई सारे पुस्तकें लिखे, बहुत सारे लेखक भी निकले हैं। చరిత్రలోకి వెళితే, इतिहास में देखेगा तो, మనం చరిత్రలోకి వెళితే अगर इतिहास में जाएंगे तो చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి. कई सारी बातें हमें समझ में आता है। కొన్ని దాగి ఉన్న సత్యాలు కూడా ఉన్నాయి. कुछ छुपी हुई सच्चाई भी है। వాటిని బయటికి తీసి కనుక చూస్తే, अगर उन्हें निकाल कर देखे, ఇక్కడ యేసు ప్రభుని చెడ్డగా చిత్రీకరించిన వారు కూడా ఉన్నారు. मसीह यीशु को बारे में बुरा प्रचार करने वाले लोग भी हैं। కానీ వీటన్నిటిలో కనుక లోతుల్లో కనుక మనం వెళ్తే, अगर इन बातों की गहराई में हम जाएंगे तो మన మైండ్ ని సాతాను ఉపయోగించుకుంటాడు. हमारे दिमाग को शैतान इस्तेमाल करेगा। అందుకే इसलिए పరిశుద్ధాత్ముడు చక్కగా ఆయన ప్రణాళిక చేశాడు. इसलिए पवित्र आत्मा परमेश्वर ने अच्छी योजना बनाई। ఏంటి ఆ ప్రణాళిక అంటే, क्या है ये योजना? భక్తుల్ని 40 మంది భక్తుల్ని ఎన్నుకుని, 40 भक्तगणों को चुना, 40 మంది భక్తుల్ని ఎన్నుకుని 40 भक्तगणों को चुना। 16 సంవత్సరాలు, కొంతమంది 15 అంటున్నారు, కొంతమంది 14 అంటున్నారు, కొంతమంది 16 అంటున్నారు. कुछ लोग 14 बोलते, 15 बोलते, कुछ 16 बोलते हैं। ఏది ఏమైనా గాని कुछ भी हो, ఆ కాలంలో उस समय में ఆ ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు ఒకళ్ళకంటే ఒకళ్ళు తెలియని వాళ్ళు ఈ బైబిల్ రాయటం జరిగింది. तो ये किताब उन्होंने लिखा है जिनको एक दूसरे के बारे में पता ही नहीं था, उन सब ने इस बाइबल को लिखा है। బైబిల్ రాశారు, लिखा है, రాయించింది పరిశుద్ధాత్ముడు, రాసిందేమో మనుషులు. लिखवाया है पवित्र आत्मा ने, लिखा है मनुष्यों ने। అంటే పరిశుద్ధాత్ముడు కలుగు చేసుకుని రాయించింది ఇది. यानी कि पवित्र आत्मा अपनी ओर से लिखवाया है। అది పౌలు గారు తిమోతికి రాస్తున్నప్పుడు స్పష్టంగా రాశాడు. पौलुस ने तिमोथी को लिखते वक्त भी साफ साफ लिखा है। పేతురు గారు కూడా తన పత్రికలో స్పష్టంగా తెలియజేశాడు, पत्रस ने फिर पत्रिका में साफ साफ बताई है, తెలియచేశాడు. बताया। కాబట్టి इसलिए మనకి బైబిల్ చదువుకుంటే చాలు. हम अगर बाइबल पढ़े तो हमारे लिए काफी है। ఈ బైబిల్ अगर इस बाइबल को पढ़ेगा तो చాలు. बस। కానీ మీరు లోతుకు గనుక వెళ్తే, अगर आप गहराई में जाओगे, అవన్నీ విన్నప్పుడు ये सारी बातें जैसे हम सुनते हैं, దాన్ని తట్టుకునే శక్తి కూడా మనకు ఉండదు. उसको बर्दाश्त करने की शक्ति नहीं रहेगी ఎందుకంటే हमारे నేను पास। చదివాను కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. क्योंकि मैंने पढ़ा था, जाना था, इसलिए मैं आपको बता रहा हूं। మనం ఆ శక్తి సాలదు. हमारी शक्ति कम पड़ेगा అది చాలా మనకి సైతాను మనం డైవర్ట్ చేస్తాడు. तो शैतान हमें बहुत बुरी तरह गुमराह करेगा। అరే ఇంత ఉందా అని, क्या इतनी कुछ है बोल, ఇంత ఉందా అని. क्या इतना कुछ అది है? సత్యమా? क्या वो सत्य है? సత్యం కాదు. वो सत्य नहीं है, అది సత్యం కాదు, वो सच नहीं है, అది అసత్యం. वो असच्चाई है, మనుషుల యొక్క కల్పన. मनुष्यों की कल्पना है। నేను ఆలోచించాను, मैंने सोचा था ఇది ఎక్కడి నుంచి వచ్చింది అది. ये कहाँ से आई हो? నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, मैं कई बार बताया మీకు हूँ, గుర్తుందో లేదో. पता नहीं आपको याद है कि नहीं। యేసు ప్రభులు వారు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత, मसीह यीशु की मृत्यु होकर कब्र में से जी उठने के बाद, ఇది ఖచ్చితమైంది, ఇది నిజమైంది, ये हकीकत की बात है, ఆయన చనిపోయాడు. वो मृत्यु हो गए थे। మనం ఎందుకు ఏమి నమ్ముతున్నాం ఇప్పుడు? हम क्या भरोसा యేసు करते हैं? ప్రభుని మనం చూడకపోయినను यीशु मसीह को अगर हम नहीं भी देखा हो, మన విశ్వాసం ఉంచుతున్నాం. हम विश्वास रखते మన हैं। విశ్వాసం వ్యర్థమైంది కాదు. हमारे विश्वास बेकार का नहीं है। మన విశ్వాసం ఏందో గాలి కొట్టుకున్నట్టు కాదు. हमारे विश्वास हवा को पकड़ने वाला नहीं है। మన విశ్వాసం మిద్ది కాదు, हमारे विश्वास कोई माया नहीं है। ఏదో సరిపెట్టుకుందాం అన్నది కాదు. तो बस यहाँ तक काफी है करके सोचने वाली बात ఎందుకంటే नहीं है। क्योंकि బైబిల్ చరిత్రతో కూడింది. बाइबल जो है इतिहास से जुड़ा हुआ है। నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, कई बार बता चुका हूँ। బైబిల్ 3 విధాలుగా చెప్పొచ్చు. बाइबल को 3 तरीके से बता सकते हैं। సందేశాన్ని 3 విధాలుగా చెప్పొచ్చు. संदेश को 3 तरीके बता सकते हैं। ఒకటి చరిత్రాంశం, एक तो इतिहास के तौर पर, 2 ఆత్మీయాంశం, दूसरे आत्मिक तौर 3 पर, అక్షరార్థం. तीसरे जो अक्षर के तौर पर। జాగ్రత్తగానండి. ध्यान से सुनो। ఒకటి एक तो చరిత్రాంశం, इतिहास के तौर पर, 2 दूसरा ఆత్మీయాంశం, आत्मिक तौर पर, 3 तीसरा అక్షరార్థం. अक्षर के तौर पर। కొంతమంది అక్షరాన్ని తీసుకుంటారు, कुछ लोग अक्षर को ही लेते हैं, చరిత్రను కలుపుతారు, इतिहास को जोड़ देते हैं, ఆత్మీయత ఉండదు. उसमें आत्मीयता नहीं रहता। అక్కడే క్రైస్తవులు నామకార్థులు అయిపోతున్నారు. उस वही ईसाई जो है नामधारी होते जा रहे हैं। దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు, సంఘాలు నడిపించే వాళ్ళు బలపడాలి, ఆత్మలో పరిపూర్ణులు అవ్వాలి. जो परमेश्वर के चुने हुए लोग जो कलिशा को चलाते हैं, वो कलिशा को मजबूत करना है, उसके लिए खुद आत्मा में स्थिर होना है। వాళ్ళు పిలుపుతో రావాలి. वो बुलाहट के साथ आना चाहिए। దేవుడు పిలుచుకోవాలని. परमेश्वर उनको बुलाना होगा। దేవుణ్ణి పిలుచుకోకుండా జబర్దస్తిగా జొరబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. परमेश्वर के ना बुलाते हुए अपने ओर से जाने वाले बहुत सारे लोग, జబర్దస్తిగా బలవంతంగా జొరబడ్డ వాళ్ళు, अपने ओर से जबरदस्ती घुसने वाले बहुत सारे हैं। అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. इस तरह के कई सारे हैं। అలాంటి వాళ్ళ వల్లే ఈ సువార్త హేళన అయిపోయింది.
ऐसा लोगों की वजह से सुसमाचार एक मजाक बन चुका है। అందుకే బైబిల్కి బయట బోధిస్తున్నారు. इसलिए बाइबल से बाहर का संदेश देते हैं. అంటే బైబిల్లో ఉన్న వాటిని చూపిస్తారు, बाइबल की बातों को तो दिखाते हैं, అక్షరార్థంగా చూపిస్తారు, अक्षर के तौर पर, కానీ చరిత్రాంశంతో కలుపుతారు. इतिहास से भी जोड़ देते हैं. చాలా మంది ఉంటారు, అబ్బా చరిత్ర చెప్తున్నాడు రా, చరిత్ర చెప్తే చాలా బాగా తెలిసిపోయింది అనుకుంటారు. बहुत सारे लोग सोचते हैं कि हाँ ये तो इतिहास बता रहे, इसका मतलब ये बहुत कुछ जानता है. ఫర్ ఎగ్జాంపుల్ सादृश्य के लिए ఒక విషయం చెప్తాను. एक बात बताता हूँ. ఇలాంటి పాస్టర్ లేకపోలా, इस तरह का भी पासवान नहीं है करके नहीं बोल सकते. యేసు ప్రభు సుకార గాంకి వెళుతున్నప్పుడు ఆయన ఆ బావికి ఎంత దూరంలో కూర్చున్నాడు? यीशु मसीह सुकार के कुआं तक जाने के लिए उस कुआं से कितनी दूर में बैठे थे? దీనికోసం నేను చర్చ చేశాను అంటాడు. इसके लिए मैं चर्च किया हूँ. ఎంత దూరంలో కూర్చున్నాడు? कितने दूर में बैठा था? సమరయ స్త్రీకి మాట్లాడేటప్పుడు సమరయ స్త్రీకను యేసు ప్రభుకి ఎంత దూరంలో కూర్చున్నాడు ఇద్దరు? यीशु मसीह सामरी स्त्री से बात करते वक्त सामरी स्त्री से मसीह यीशु कितने दूर में बैठे थे? ఆ కొండ ఆమె బావికి అవతల పగల కొట్టిందా, ఒకడ పగల కొట్టిందా? वो कुआं की बाहर मटका फोड़ी थी या इधर इस तरफ फोड़ी थी मटका? నీకెందుకండి ఎక్కడ పగల కొడితే? आपको क्या करना कहीं पे भी फोड़ा हो? ఇది ఎట్లా ఉంటదంటే, कैसा लगता है कि ముగ్గురంట బాగా తాగారంట, 3 लोगों ने खूब पिया था, బాగా తాగారు. बहुत ज्यादा पी लिया. ఆటో కూడా దగ్గరికి వచ్చి ऑटो के पास आके డై ఆటో ఆపరా అన్నారు. ऑटो रोको बोला, అంటే ఆపాడు. उसने रोका. డై పదరా అన్నారు. उन्होंने बोला चलाओ. బాబు వీళ్ళు బాగా దాగి ఉండారు, अरे ये तो बहुत ज्यादा पिया हुआ है, నేనే పోయింది ఎందుకు నాకని, मुझे क्या करना है? నేను రానండి అన్నాడు. उन्हें बोला मैं ऑटो वाला में नहीं आऊंगा. బలవంతంగా ఎక్కి కూర్చున్నారు, जबरदस्ती चढ़ के बैठ गए. ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. तीनों चढ़ के बैठ गए. ఏం చేశాడు? इसने क्या किया? ఆటోను బాగా రేజ్ చేసి స్టార్ట్ చేసి ऑटो को ऐसा रेज किया, स्टार्ट कर दिया. జస్ట్ అట్లా ఒక అడుగు అట్లా ముందుకు పోనిచ్చి एक कदम आगे चलने दिया, ఆపేసి रोक कर. వచ్చేసిందండి మీ స్థలం దిగండి అన్నాడంట. तो बोलने लगा आपकी मंजिल पहुंच गई, आप उतर जाइए बोला. ఒకడు అన్నాడంట एक ने बोला థ్యాంక్స్ అయ్యా थैंक्स అన్నాడు. बोला एक ने, దిగుతా. उतरते हुए. రెండోవాడు అన్నాడంట दूसरे ने बोला అరే సెకండ్ రా अरे हाथ मिलाओ, అని అన్నాడంట. हाथ मिलाओ. మూడోవాడు లాగి చంపకాయ మీద కొట్టాడు. तीसरे ने खींच के मारा गाल पर. ఈ ఆటోడు అనుకున్నాడంట, इस ऑटो वाले ने सोचा అరే రే ఇది కనిపెట్టాడు రా, अरे इसका मतलब इसने पहचान लिया, కనిపెట్టాడని. पहचान लिया बोलकर ఎందుకయ్యా కొట్టావు क्यों అన్నాడు. मारा तुमने करके पूछा. ఇదిగో స్పీడ్ చాలా తగ్గించు, देखो रफ्तार को कम करो, इतना तेज नहीं चलना चाहिए था. అట్ట నడిపే వరకు పైకి పోతాం, इतना तेज रफ्तार चलाओगे तो ऊपर चला जाएगा, జాగ్రత్త ఉన్నాడు सावधान से चला बोला. అని వెళ్ళిపోయాడు. इस तरह बोल के तीनों चले गए. ఎట్టుంది ఇది? कैसा लग रहा है? ఆడికి వాడి మంజిల్ వచ్చింది అనుకున్నాడు. वो खुद सोचा उसने मेरा मंजिल पहुंच गया. సత్యం सत्य क्या है? ఆటో నడిచింది అనుకున్నాడు, वो सोचा ऑटो चल रहा था, ఆటో నడిచిపోయింది అనుకున్నాడు. ऑटो तो चल ही रहा था, वो सोच रहा है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ సత్యం అనేది ఎంత ఉందో అది మనం అనుకుంటాం, ఎప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అన్నట్టుగా అంటాం కదా ఒకసారి. जैसे हम बोलते हैं ना घिया में घी कितना है बोलते हैं ना, अंतर इस प्रकार सत्य कितना है समझ नहीं पा रहे. అసలు బైబుల్ మనకి ఏం చెబుతుందంటే సత్యమే చెబుతుంది. तो बाइबल हमें क्या बताता है? केवल सत्य ही बताता है. ఇదంతా తీసుకొచ్చి ఆ చెత్తని ఇదంతా తీసేసేసి చక్కగా ఒక ప్రణాళికలో పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం. तो बाइबल ग्रंथ इस तरह इकट्ठा किया गया है, जो कचड़ा है, खराब है, जो नहीं चाहिए, उन सभी चीजों को हटाकर जितनी आवश्यकता है उन अच्छी अच्छी बातों को लेकर ऐसा समेट कर लिखा गया है ये पवित्र ग्रंथ. దానికి పౌలు గారు తిమోతికి రాస్తున్న ఉత్తరంలో చక్కగా చెప్పాడు. तो पौलुस ने जिस तिमोथी के लिए चिट्ठी लिख रहा था उसमें बड़ी साफ साफ बताया. తర్వాత పేతురు కూడా తన యొక్క పత్రికలో రాశాడు, इसके बाद पत्रस ने भी लिखा अपने पत्री में, ఇది దైవావేశం వలనే జరిగింది అని. ये परमेश्वर की आवेश से ही हुआ है. ఈ బైబుల్ రాయటం దైవావేశం వల్ల జరిగింది. ये परमेश्वर की आत्मा के वश में हुआ है ये ఈ लिखना. 12 మంది అపోస్తులను కూడా దేవుడే ఎన్నుకున్నాడు. ये 12 चेलों को भी परमेश्वर ने ही चुना था. తన ఇష్టం వచ్చినట్లుగా అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎన్నుకున్నాడు. तो अपनी मर्जी के अनुसार लोगों को चुना है. యేసు ప్రభువుని వెంబడించిన వారు సమూహాలు ఉన్నారు ఆ దినాలలో. यीशु मसीह का पीछे चलने वाला कई सारे झुंड थे, చాలా సమూహాలు ఉన్నారు. बहुत ज्यादा लोग था. కానీ వాళ్ళలో మనకి 12 మందిని ఎన్నుకున్నాడు. तो मगर उनमें से केवल 12 लोगों को ही चुना था. అంటే ఇది ప్రవక్త అని యెషయా చెప్తాడు. यशायाह नबी बोलता है, ఆయన ఏమంటాడంటే, क्या कहता है? ఆ బోధను చేకూర్చి ఇది శిష్యులకు అప్పచెప్పుము అని దేవుడు యెషయా ప్రవక్తకు తెలియజేశాడు. तो यशायाह नबी से परमेश्वर ने कहा था उस संदेश को इकट्ठा करो और चेलों को सौंप दो. ఇది రాయబడి ఉంది, लिखा हुआ है, అది రాయబడి ఉంది. ये लिखा हुआ है. యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. నువ్వు సందేశం చెప్పి సందేశాన్ని కలిపి అదిగో నా శిష్యులకు దానిని అప్పగించు. जो संदेश को इकट्ठा करो और
मेरे चेलों तक पहुंचा दो। ఇది బైబిల్లో రాయించు దీన్ని రాయించు అన్నాడు. బైబిల్ అని కాదు, దీన్ని రాయించు, గ్రంథస్థం చెయ్యి. इसको ग्रंथस्थ करना करके बताया है, గ్రంథస్థం చేయమన్నాడు. ग्रंथस्थ करना। కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తము, ये परमेश्वर का इच्छा है। ఈ బైబిల్ ప్రపంచాలకు అందటం దేవుని చిత్తం. ये बाइबल दुनिया तक पहुंचना परमेश्वर की इच्छा है। నీకు నాకు దొరకటం దేవుని చిత్తం. आपको और मुझे भी ये मिलना परमेश्वर की इच्छा है। ఈ బైబిల్ని క్షుణ్ణంగా చదువుకోవటం కూడా దేవుని చిత్తం. इस बाइबल को अच्छी तरह पढ़ना भी बाइबल परमेश्वर का इच्छा దీనిలో है। దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండటం కూడా మనకు అవసరం. इसके अंदर का परमेश्वर का उद्देश्य को जानना भी बड़ी जरूरी है। కేవలం మనం చాలా మంది క్రీస్తునే తెలుసుకుంటున్నారు, बहुत सारे लोग केवल मसीह के बारे में ही క్రీస్తును जानना, పూజిస్తున్నారు. मसीह का ही पूजा करते हैं। చాలా మంది చూడండి, बहुत सारे लोगों को देखिए అన్యుల్లాగా अन्य जाति के समान ఇళ్లలో घरों में बैठकर సెల్ఫ్ లో एक सेल्फ रखते हैं, చిన్న గూడు లాంటి కట్టుకుంటారు. एक ऐसा घोंसला जैसा बनाते हैं, అది మామూలుగా అమ్ముతారు, బజార్లో కూడా అమ్ముతారు. तो बाहर भी बेचते हैं, పూజా గది అని पूजा का कमरा करके అమ్ముతారు. बेचते हैं। అది మన క్రైస్తవులు కూడా मसीह लोग भी తీసుకొచ్చి ले आते हैं, దానిలో యేసు ప్రభువుని పెట్టి, उसमें मसीह यीशु का तस्वीर को रखते हैं సిలువ పెట్టి, और क्रूस को भी रखते हैं, మరియమ్మ తల్లిని పెట్టి, मरियम को भी रखते हैं। ఈ ఉదయాన్నే లేచి ధూపదీపాలు వేసేవాళ్ళు కూడా ఉండారు. तो उस चीज के लिए सुबह सुबह उठ के धूप चढ़ाने वाले लोग भी है, గంట కొట్టేవాళ్ళు ఉండారు. घंटी बजाने वाले भी हैं। ఉదయాన్నే స్నానం చేసి తల స్నానం చేసి ఆడ కూర్చుని కాసేపు మా భాష బొట్లు వేసుకుని ధ్యానించే వాళ్ళు ఉన్నారు. सुबह सुबह नहा धोकर सामने बैठकर आलती पालती में ध्यान करने वाले लोग भी है। అక్కడే బైబుల్ చదివి బైబుల్ అక్కడే పెట్టి బైబుల్ ఇంకెక్కడ తీసుకెళ్ళకూడదు, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదు, ఏ స్థలానికి వెళ్ళి అక్కడే ఉండాలి బైబుల్ పరిశుద్ధం అనే వాళ్ళు కూడా ఉన్నారు. तो बाइबल को केवल उसी जगह रखना चाहिए, पढ़ना भी है तो वहीं बैठ के पढ़ना है और बाहर तक में नहीं ले जाना चाहिए करके सोचने वाले लोग भी हैं। కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి విధానాలను సాతానుడు ఆడిస్తున్నాడు. तो इस तरह शैतान कई रीति से लोगों को गुमराह कर रहे ఆడిస్తున్నాడు. गुमराह कर रहे। కానీ అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, इसलिए यीशु ने क्या कहा, ఆయన కొండ మీద ప్రసంగంలో, उन्होंने अपने पहाड़ पर के संदेश ఆ में, ప్రసంగంలో అనేక మంది చాలా మంది లక్షల మంది ఉన్నారు. उसमें तो बहुत सारे लाखों से लोग थे। అక్కడి నుంచి ప్రసంగాన్ని మొదలు పెట్టాడు ఆయన. वहीं से संदेश को उन्होंने शुरू करा। చూడండి, देखिए, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. जो मुझसे हे प्रभु कहता है, उनमें से हर एक जन स्वर्ग राज्य में नहीं प्रवेश करेगा। క్లియర్ గా చెప్పేసాడు. बड़ी साफ साफ बताया। యేసును పూజించేవాళ్ళు, यीशु की पूजा करने वाले, కొంతమంది జపమాల తీసుకుని, कुछ लोग जपमाला को लेते हैं, జపమాల రోజులు, रोजरी लेते हैं। అది ఒక పెద్ద పూస ఉంటుంది, దాంట్లో एक बड़ी मोती होगी, वो एक, ఒక 50 పూసలు ఎన్నో ఉంటాయి. बाकी कुछ और मोतियां होंगे छोटे छोटे, దాన్ని లెక్కేసుకుంటూ उसको गिनते हुए ఏ పని చేస్తున్నా चाहे कोई भी काम कर रहे ఆ పూసలను లెక్కేసుకుంటూ ఉంటారు. उस मोतियों को गिनते रहते हैं। ఇది ఒక ధ్యానం అనుకుంటారు, इसी को सोचते हैं, एक ध्यान करना, ఇది ఒక ధ్యానం అనుకుంటారు. परमेश्वर का ध्यान करना सोचते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ విధంగా इस तरह తప్పుడు మార్గాల్లో నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. गलत मार्ग में चलने वाले बहुत सारे लोग हैं। యేసునే కారిగట్టు పెట్టుకుని, यीशु को ही निशाना बनाकर దాని దండం పెట్టుకుని, हाथ जोड़ते हैं, యేసునామమే కలిగి ఉండి यीशु का नाम लेते हैं, అనేవాళ్ళు కూడా ఉన్నారు. तो यीशु तक ही सोचने वाला लोग भी है। కానీ लेकिन ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, यहाँ यीशु क्या कहता है, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపడు. हे प्रभु करके कहता है ना, मुझे वो स्वर्ग राज्य में नहीं जाएगा। అర్థమవుతుంది కదా? समझ में आ रहा है? క్రమం తప్పి नियम को छोड़कर, గనక మనం గనక యేసు ప్రభుని ఆరాధించినా, बिना नियम का मसीह यीशु का आराधना भी करे, మనం ఆలోచించినా, చేసినా, सोचे और कार्य भी करे, అది ఫలితం శూన్యం. फल तो मिलेगा ही नहीं, शून्य है, ఫలితం శూన్యం. फल तो शून्य ही అందుకే होगा। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోండి అన్నాడు. आप चौकस रहो ताकि कोई आपको गुमराह ना कर सके। క్రైస్తవుల్ని, ईसाई लोगों से, యేసుని వెంబడించిన వారు, यीशु के पीछे चलने ఆ वाले, మొదటి శతాబ్దంలో पहली शताब्दी में యేసు ప్రభుని అందరైతే వెంబడించారో मसीह यीशु को कितने लोगों ने पीछे करना शुरू करा, వాళ్ళని హెచ్చరించాడు, उन सबको सावधान किया, सावधान किया, వాళ్ళతోటి మాట్లాడాడు, उनसे बात किया है, వాళ్ళతో మాట్లాడాడు. बात किया है। అనేక మందికి అర్థం కాల యేసుక్రీస్తు బోధ. यीशु की संदेश कई सारे लोगों को समझ नहीं आया। ఈ దినాల్లో కూడా కొంతమందికి అర్థం కావట్లా. आजकल भी कुछ लोगों को समझ में नहीं आता। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, కొంతమంది చర్చిలకు వచ్చి कुछ लोग चर्च में आते हैं, కొన్నాళ్ళు వాక్యం విని कुछ समय वचन सुनते हैं, బాప్తీసాలు తీసుకుని बपतिस्मा लेते हैं, ప్రభు యొక్క కార్యాల్లో పాల్గొని प्रभु के कार्यों में सहभागी होते हैं। ఆ తర్వాత उसके बाद తప్పుడు మార్గాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. गलत रास्ते में जाने वाले भी हैं। ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు యేసు ప్రభుని హేళనగా మాట్లాడుతున్నారు. वही लोग मसीह यीशु को लेकर मजाक बनाते हैं। వాళ్ళే ఇప్పుడు డిబేట్లో యేసు ప్రభు మంచివాడు కాదు అని మాట్లాడుతున్నారు. ऐसा लोग ही डिबेट में आजकल बात करते हैं कि यीशु ढंग का नहीं है बोलकर। వాళ్ళ యొక్క చరిత్ర
కనుక ముందుకు చూస్తే వెనక్కి చూస్తే उनके इतिहास को अगर पीछे देखो, ఒకప్పుడు వీళ్ళు చర్చిలో ఉండేవాళ్లే, एक समय चर्च में रहने वाले, ఒకప్పుడు వీళ్ళు వాక్యాలు విన్నవాళ్లే, एक समय वचन सुनने वाले हैं, ఒకప్పుడు వీళ్ళు బాప్తిసాలు తీసుకున్న एक समय వాళ్ళే. उन्होंने बपतिस्मा भी लिया हुआ है. చూడండి పిల్లరా, देखिए అంటే कारण क्या? తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు. गलत रास्ते में चले गए, తప్పుడు మార్గంలోకి వెళ్ళి गलत रास्ते में ఆ जाकर విశ్వాసాన్ని उस పోగొట్టుకున్నారు. विश्वास को खो बैठे हैं, ఆ మార్గం నుంచి బయటకు उस వెళ్ళిపోయారు. मार्ग से बाहर चले गए. కాబట్టి మనమైతే देखिए हम మార్గంలో ఉన్నాం, इसी मार्ग में हैं, మనం మార్గంలో ఉన్నాం. इसी मार्ग में हैं. అందుకే యేసయ్య విశాల మార్గానికి వెళ్ళొద్దు, इसने कहा था चौड़ा मार्ग में मत जाओ, అక్కడ చాలా విషయాలు ఉంటాయి, बहुत सारी बातें होंगे वहां पे, చాలా విషయాలు ఉంటాయి. बहुत सारे बातें होंगे वहां ఇరుకు पे. మార్గంలోకి వెళ్ళండి. सकेत मार्ग में जाओ करके ఇరుకు बोलता है. మార్గం అంటే ఆధ్యాత్మికంగా మనకిచ్చినటువంటి సందేశాన్ని, మనకిచ్చిన బైబుల్ని జాగ్రత్త చదువుకుంటూ జాగ్రత్త మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. सकेत मार्ग में होके जाने का मतलब क्या है कि हमें जो संदेश दिया है वो बड़े ध्यान से देखते हुए, पढ़ते हुए उसी के अनुकरण करते रहना है. सकेत मार्ग మనకు బైబుల్ ఇచ్చాడు, हमें बाइबल दिया है. మనకు చక్కగా 39 అధ్యాయాలు పాత నిబంధన పుస్తకాలు, 39 किताब है पुराने नियम के, పుస్తకాలు 39, 39 है किताब पुराने नियम పాత के, నిబంధన, पुराने नियम के, క్రొత్త నిబంధన नया नियम के 27 పుస్తకాలు. 27 किताब है. ఇది పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి పుస్తకం. ये पवित्र आत्मा ने लिखवाया है इन किताबों को. అంతకు ముందు इससे पहले ఇక్కడ చూస్తే 3 బైబుల్ ఉన్నాయంట. तो इससे पहले 3 बाइबल है करके सुनो. ముందు చూస్తే 3 రకాల బైబుల్. इससे पहले 3 तरह की बाइबल. ఒకటి హెబ్రియా బైబుల్, एक तो हिब्रू की बाइबल, రెండోది గ్రీక్ బైబుల్, दूसरी जो है यूनानी बाइबल, మూడోది క్రైస్తవ బైబుల్. क्राइस्त बाइबल तीसरा, క్రైస్తవ బైబుల్. ईसाइयों का बाइबल. ఈ 3 ఉన్నాయి ఇక్కడ. 3 बाइबल थे. ఈ 3ని వివరంగా చెప్పాలంటే కొంచెం టైం పట్టుద్ది. इन तीनों को साफ साफ बताने के लिए समय लगेगा. దాంట్లోకి మనం కనుక వెళ్తే కొంచెం కన్ఫ్యూజన్ అవుద్ది. तो उसे समझने की कोशिश करेगा तो कंफ्यूज हो जाएंगे. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే हमें क्या जानना होगा? దానిలో నుంచి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని బయటికి తీపిచ్చి 40 మంది ప్రవక్తల ద్వారా 1600 సంవత్సరాల వ్యవధిలో దీన్ని రాయించాడు. तो उन्हीं में से 40 परमेश्वर के भक्तगणों को चुनकर 1600 साल में ये सारा बाइबल ग्रंथ को समेट लिया गया, యేసు ప్రభువుని గురించి తెలుసుకోవటానికి, क्योंकि मसीह यीशु के बारे में जानने के लिए, దేవుని యొక్క అద్భుతాలు తెలుసుకోవటానికి, परमेश्वर के अद्भुत कार्यों को जानने దేవుడు ఎలాంటి వాడు తెలుసుకోవడానికి పాత నిబంధన ఉంది. तो परमेश्वर किस तरह का है इसे समझने के लिए पुराना नियम. ఆ భక్తులు ఎలా విశ్వాసాన్ని కాపాడుకున్నారో రాయబడి ఉంది. भक्तगण कैसे अपना विश्वास को बचाए वो भी लिखा. వాళ్ళకి మనకు సాదృశ్యంగా ఉంది. वो हमारे लिए एक सादृश्य बना. అందుకనే इसलिए పౌలు గారు पौलुस హెబ్రీ రాసిన పత్రికలో, इब्रानी लिखी हुई पत्री మనందరూ తెలిసిన విషయమే, हम सब जानते हैं. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే इब्रानी का 12 का 1 देखेगा तो అక్కడ ఏమన్నాడంటే, वहाँ क्या कहता है? చూడండి చదువు. इस कारण जबकि गवाहियों का ऐसा बड़ा बादल हमको घेरे हुए हैं, हाँ। तो आओ हर एक रोकने वाला वस्तु और उलझाने वाले पाप को दूर करके हाँ। वे दौड़ जिसमें हमें दौड़ना है हाँ। धीरज से दौड़े. ఇక్కడ చూడండి, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అంటున్నాడు ఇక్కడ. तो कहता है कि गवाहियों का ऐसा बड़ा बादल हमें घेरा हुआ है. పాత నిబంధన భక్తులు, पुराने नियम के भक्तगण, మనకంటే ఉన్న కొత్త నిబంధన భక్తులు, हमारे आगे जो नया नियम के भक्तगण, ఇదంతా గొప్ప సాక్ష్య సమూహం అంటున్నాడు. ये बहुत बड़ा ऐसा गवाहियों का झुंड है बोलता है. హెబ్రీ రాస్తున్నాడు ఈ పత్రికను. इब्रानियों को लिखते हैं इस पत्री को. గొప్ప సమూహం అంటది, बहुत बड़ा झुंड है, మేఘం వలె ఉందంట. बादलों के समान है. తర్వాత उसके बाद మనము కూడా हम ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. तो लिखा है कि हर एक रोकने वाले वस्तु उलझाने वाले पाप को दूर करके वे दौड़ जिसमें हमें दौड़ना है धीरज से दौड़े की और विश्वास के कर्ता और सिद्ध करने वाला यीशु की ओर ताकते रहे. ఆత్మ ఫలాలలో ఒక ఫలం ఏంటి? ధైర్యము, దీర్ఘశాంతం అంటే ఓపిక. तो आत्मिक फल में एक है कि धीरज. ఓపిక. धीरज ఇప్పుడే పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన కాదు. अभी के अभी कुछ कर जाए ऐसा नहीं. తెల్లారులేకే పరలోకానికి వెళ్ళిపోవాలి. तो बस भोर में ही सुबह सुबह ही प्रभु के राज में पहुंच जाए. తెల్లారులేక నా విశ్వాసం పెరిగిపోవాలి. तो सुबह तक मेरा विश्वास बहुत बढ़ते जाना चाहिए, వెంటనే పెరిగిపోవాలి. तुरंत बढ़ना है. వెంటనే దేవుని జ్ఞానం ఒక్కసారి నా మీద ఉట్టిపడాలి. एकदम परमेश्वर का ज्ञान मेरे ऊपर आ जाना चाहिए. కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं 40 రోజుల ఉపవాసం ఉన్నాను. मैं 40 दिन के उपवास रखा हूँ. ఎందుకున్నావంటే क्यों रहा? ఆత్మలో నిండి పోవాలని ఉంటాను. आत्मा में भरपूर होने के लिए. వాళ్ళల్లో బైబుల్ చూస్తే బైబుల్
బైబిల్ యొక్క క్రమాలు వాళ్ళలో ఉండవు. अगर हम देखते तो बाइबल का नियम उनके अंदर नहीं रहता. బైబిల్ కొంచెం విరుద్ధమైన కొన్ని కార్యాలు ఉంటాయి. बाइबल का विरुद्ध कार्य रहता है. నాకు ఆశ్చర్యం వేసింది. मैं अचंभा हो जाता हूँ. వీళ్ళు ఏం పొందుకోవాలనుకున్నారు? ये लोग क्या पाना चाहा? వీళ్ళకి అర్థమవుతుందా? क्या समझ में आ रही है? వీళ్ళు నడిపించే వాళ్ళు కరెక్ట్ చెబుతున్నారు. వీళ్ళకి इनको चलाने वाला क्या ढंग के बता पा रहे नहीं. 40 రోజులు ఉపవాసం ఉండి ఏమని అనుకుంటున్నారు వీళ్ళు? 40 दिन उपवास रखे उन्होंने क्या समझा? ఆత్మలో బలపడాలి. कहता आत्मा में भरपूर, ఆత్మలో సిద్ధమైపోవాలి. आत्मा पे सिद्ध हो जाना है. ఇక్కడేమంటున్నాడు? या क्या कहता है? మన ముందు ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. तो हमारे सामने जो दौड़ रखा गया उसमें धीरे से दौड़े. ఓపికతో పరిగెత్తాలంట. धीरे से दौड़ना है. రెండోది ఏమంటాడు? दूसरा क्या? మీకు కలిగిన రక్షణ గట్టిగా పట్టుకోండి. आपके जो उद्धार है अच्छी तरह थाम के रखना. అంటే ఏంటి? మనస్సులో मन में దృఢం కలిగి ఉండండి. दृढ़ता से रहना. నేను నమ్ముకున్నది కరెక్ట్ అనే నిశ్చయత మనకు ఉండాలి. तो हम जिस पर भरोसा रखे हैं वो बिल्कुल ठीक है करके इस तरह का निश्चय होनी चाहिए. అందుకే इसलिए పౌలు గారు కూడా ఏమంటాడంటే, पौलुस भी क्या कहता है? ఇక్కడ నుంచి మేము శరీరంగా ఎవ్వరిని ఎరగము అంటాడు. अब से हम शारीरिक तौर पर किसी को भी नहीं जानते बोलता है. మేము శరీరపరంగా ఎవ్వరిని ఎరగము. अब से हम शारीरिक तौर पर किसी को भी नहीं जानते बोलते. మేము యేసు ప్రభుని ఏ విధంగా వెరిగి ఉన్నామో हम मसीह को किस तरह जानते हैं. చూడండి, देखिए ఇక్కడ ప్రభు యేసు యొక్క చిత్తాన్ని మేము ఆత్మపరంగా నమ్ముకున్నాం కానీ శరీరపరంగా నమ్ముకోవట్లేదు అంటున్నాడు పౌలు గారు. पौलुस कहता है प्रभु यीशु की इच्छा को हमने केवल आत्मा के द्वारा भरोसा किया है बल्कि ना कि शरीर के द्वारा बोलता है. అంటే శరీర ప్రకారంగా మేము శరీర ప్రకారంగా నమ్ముకోవట్లేదు. हम शरीर के तौर पर भरोसा नहीं किया, మేము ఆత్మపరంగా నమ్ముకుంటున్నాం. हमने आत्मिक तौर पर भरोसा किया है. కాబట్టి इसलिए ఇక్కడ 2 కొరింథీ 4:16లో दूसरा कोरिन्थी की 4:16 में కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుసించుచున్నను అంతర్య పురుషుడు దినదినమునకు నూతన పరచబడుతున్నాడంట. इसलिए हम याव नहीं छोड़ते यद्यपि हमारा बाहरी मनुष्यत्व नष्ट हो जाता है तो भी हमारा भीतर मनुष्यत्व दिन प्रतिदिन नया होता जाता है. Praise the Lord. Praise the Lord. ఏమంటున్నాడు? क्या कहता है? మా అంతరంగ పురుషుడు అంట రోజు రోజుకి ఏమవుతున్నాడంట? अंदरूनी पुरुष दिन पे दिन क्या हो रहा है? బలపడుతున్నాడు. सामर्थ्य पा रहा है. దేని ద్వారా? किसके द्वारा? ఓపిక, धीरज के द्वारा, దీర్ఘశాంతం, धीरज से, ఆత్మ ఫలాలు, आत्मिक फल से. ఆత్మ ఫలాలు ఆత్మిక ఇవి ఉండాలండి మనకి. हमारे अंदर होनी चाहिए. అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. हे प्रभु करके मुझसे कहता है वो स्वर्ग राज में नहीं जाएगा. ఎన్ని పూజలు చేసినా వెళ్ళరు. कितना भी पूजा पाठ करे नहीं जाएगा. గోదానము భూదానము ఇంకా ఎన్ని దానాలు చేసినా వెళ్ళము. कोई भी दान करे पुण्य कार्य करे तो भी नहीं जाएगा. వెళ్ళము. नहीं जाएगी. కానీ लेकिन ఏమి చేసినా నువ్వు ఏం చేసినా चाहे आप कुछ भी करे పరిశుద్ధాత్మలో పరిశుద్ధతలో ఉండి చేయాలి. परिशुद्धता पवित्र रहकर करना चाहिए. ముందు నీకు పరిశుద్ధత కావాలి. सबसे पहले आपको पवित्र होना అందుకే चाहिए. సంఘం, इसलिए कलिसिया, అందుకే సందేశం, इसलिए संदेश, అందుకే కలవటం. इसलिए इकट्ठा होना. కానీ ఇది వదిలిపెడతారు కొంతమంది. सब लोग इन चीजों को छोड़ देते. कुछ लोग ఒకసారి एक बार క్రిస్మస్ చేసుకుంటున్నాము, మనము हम क्रिसमस बना रहे, తలా ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఇవ్వండి అన్నాం. हमने कहा था बहुत समय पहले हम क्रिसमस बनाने जा रहे प्रोग्राम के लिए या 50 रुपए या 100 रुपए दे दो करके बोला था कलिसिया वालों से. ఒక కుటుంబం అంది, एक परिवार ने कहा లేదు మేము రావట్లేదు, हम नहीं आ रहे. మా బాబాయ్ వాళ్ళు చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నారు, हमारे चाचा ने कुछ गेट टुगेदर रखा है, మేము ఆడికి వెళ్తున్నాము. हम वहां जा रहे करके बोला. నేనే అన్నాను, मैंने कहा మన క్రిస్మస్, अपना क्रिसमस है, మనం సంఘం, हम कलिसिया है, సహవాసం, संगति में है, మనం ఒకటిగా ఉండాలి. हम एक बन के रहना चाहिए. మనం ప్రభువులో ఉన్నాం. हम प्रभु में हैं. క్రిస్మస్ ను చక్కగా ఆనందంగా చేసుకుందాం. हम क्रिसमस को बड़ी आनंद से ఇది बनाएंगे. తలాగాతి తోసిందంతా ఇవ్వండి. तो सब अपने अपनी इच्छा के अनुसार दीजिए. అయితే వాళ్ళు ఏమన్నారంటే, मैंने क्या कहा? కాదు మా చుట్టాలందరం కలుసుకొని మేము చక్కగా ఎంజాయ్గా సంవత్సరంలో ఒకసారి చేసుకుందని అనుకుని మా బాబాయ్ అన్నాడు, మేము వెళ్తున్నాము అన్నారు. तो उन्होंने कहा हमारे चाचा ने कहा था सारे रिश्तेदार मिलकर साल में एक बार आते क्रिसमस त्योहार बनाएंगे कहा, इसलिए हम जा रहे बोले थे. నేను వెంటనే ఏమన్నానంటే, ఢిల్లీలోనే, ఎక్కడో కాదు, మళ్ళీ कोई और जगह नहीं है, ये बात दिल्ली में ही था. అది కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలోనే. वो भी थोड़ा कुछ किलोमीटर दूर అంటే में ही అంటే था. నడతానికి కుదరదు. पैदल तो नहीं चल सकते, బస్సులో వెళ్ళాల్సిందే లేదా ఆటోలో వెళ్ళాల్సిందే, बस में ऑटो में जाना ఏదో వాహనంలో వెళ్ళాలి. कोई ना कोई साधन से जाना पड़ेगा. నేను ఎందుకో ఆత్మలో అన్నాను, मैं आत्मा में होकर कहा మీరు అటు వెళ్ళరు, आप ना उधर जाओगे మీరు ఇటు రాట్లా, ना इधर भी आ रहे. तो మీరు ఆకలికి అలమటించిపోతారు, ఆడకు మాత్రం మీరు పోరు అనేసి. मैंने कहा तुम भूखा ही रह जाओगे, वहां तक तो तुम जाओगे नहीं, बोलो मैंने.
నవ్వుకున్నారు వాళ్ళు. वो लोग आपस में हंस लिया, ఏమని? क्या बोलकर, అరే ఆటోలున్నాయి, अरे ऑटो इतने सारे हैं, బస్సులున్నాయి, बस भी है बहुत, ఇన్నుండగా इतना कुछ होता ఏంది ఈయన అసలు పోరే పోరా అంటున్నాడు. पास्टर जी ऐसा क्यों बोल रहे, तुम वहां पहुंचोगे नहीं? చూడండి ప్రియులారా, देखिए प्रियो, కొన్నిసార్లు అసత్యంలో ఉన్న వారిని जो असत्याय में रहते हैं, దైవదాసుడు గద్దించినప్పుడు परमेश्वर का दास जब गुड़कता है तो ఆ గద్దింపుకు లోపడకుండా उस डांटने से नादिर ना होते हुए మేము చేస్తుందే కరెక్ట్ అనుకున్న जो వాళ్ళు सोचते हैं हम जो कर रहे हैं वो ठीक कर रहे हैं, వాళ్ళ పక్షంగా దేవుడు ఉండడం. तो उनकी वो पक्ष में परमेश्वर नहीं रहता. నేను ఎంతమందిని చూశాను मैं बहुत सारे लोगों को देखा हूं, నా సేవకులో, मेरा सेवा में, నా సేవలో मेरे सेवा में ఎంత అనుభవాలు. बहुत सारे अनुभव है. సత్యం పక్షాన ఉంటాడు కానీ అసత్యం పక్షాన ఉండడం. परमेश्वर कभी भी देखो सत्य की ओर ही रहेगा, असत्य की ओर नहीं रहेगा. అయితే तो फिर వాళ్ళు కరెక్ట్ 10 గంటలకి నుండి బయలుదేరి वो ठीक 10 बजे निकले अपने घर से, 4:30-5 గంటల దాకా బస్సులు దొరకలే వాళ్ళకి. उनको 4:30-5 बजे तक शाम की बस ही नहीं मिला. 5 गंటల దాకా బస్సులే లేవు. बस तो 5 बजे तक मिला ही नहीं था. సర్ది డిసెంబరు ये सर्दी है, दिसंबर का महीना है, చలిలో ठंड में, చివరికి వాళ్ళు తిరిగి వచ్చారు, నడిచి ఇంటికి వచ్చేసి तो वापस मुड़कर वो अपना अपना घर चले गए सब. కన్నీరు గార్చారు, तो फिर उन्होंने आंसू बहाया, ఏడ్చారు. रोया. అయ్యో దైవదాసుని మనం తేలిగ్గా అంచనేసేవి. प्रभु के दास को छोटा समझा हमने, ఇంత మంచి పట్టణంలో इतने अच्छी शहर में మనం ఉదయం నుంచి 10 గంటల నుంచి కూర్చున్నాం, మనకు బస్సులు దొరకలేదు, ఆటోలు లేవు, అసలు ఏవి లేవు. ఏంటి ఈ పరిస్థితి? तो सुबह 10 बजे से हम बस स्टैंड में बैठे, ना बस मिला ना ऑटो है, क्या हो गया ऐसा? ఇక్కడ మేము చక్కగా క్రిస్మస్ చేసుకున్నాం, हमने अपना क्रिसमस तो अच्छी तरह बनाया, ఆనందంగా बड़ी आनंद से చక్కగా ఆహారం సిద్ధపరచుకున్నాం, अच्छी तरह भोजन को वस्तु మంచిగా तैयार ప్రేయర్లు किया, చేసుకున్నాం, अच्छी तरह प्रार्थना हुई, ఆనందంగా క్రిస్మస్ జరిగింది. बड़ी आनंद से क्रिसमस हुआ. వాళ్ళు वो जो गए थे ఉదాస అయిపోయారు. वो उदास हो गया. ఆ తర్వాత ఆదివారం చర్చికి వచ్చి फिर अगले हफ्ते इतवार को चर्च में आए, కన్నీరు గార్చారు నన్ను పట్టుకుని. मुझे को पकड़ के बहुत रोए थे, సాక్ష్యం చెప్పారు. उन्होंने गवाही बताया, అయ్యో ఎంత తప్పు చేసాం మేము, हमने बहुत गलत किया, నిజంగా తప్పు చేసాం. सच्ची में गलत किया. అందుకే కొన్నిసార్లు వాళ్ళు అంటారు, इसलिए कई बार वो बोलते हैं, అన్నయ్య నేను ఏం మాట అనబాక అన్నయ్య అన్నారు. भैया आप ऐसे ऐसे जल्दबाजी में कुछ मत बोलना हमारे खिलाफ करके बोल. నేను అప్పుడు అంటాను, तब मैं कहता हूँ మేము అనవసరంగాను, हम बेकार में नहीं बोलेंगे. బైబిల్ ఏమనుంది, बाइबल में क्या कहता है? అనవసరంగానే వీళ్ళు బెత్తం ఉపయోగించరు నాయకులు. आपके ऊपर जो शिक्षक है, आप यूं ही बेकार में आपके ऊपर बेत इस्तेमाल नहीं करेगा. చేసేది దేవుడు. बोल करता है परमेश्वर. అందుకే అంటాడు దేవుడు, इसलिए कहता है ఒక परमेश्वर, ప్రవక్త ఏదన్నా చెబితే అది దేవుడు చేయాలి, అది జరగాలి, జరిగితే అప్పుడు ఆ ప్రవక్త చెప్పింది కరెక్ట్ అని మనం నమ్మాలని చెప్పాడు. तो परमेश्वर ने कहा था अगर यदि कोई नबी कुछ बात बोलता है तो जब वो पूरा हो जाए तभी हमें भरोसा करना चाहिए, हाँ ये परमेश्वर के द्वारा ने बोला, नबी ने, అది జరగాలన్నాడు. उसे होना चाहिए था. అర్థమవుతుందా? समझ में आ रहा है? లేకపోతే ఏదో అలస్టోడు చెప్పినట్లే. अगर ऐसा पूरा नहीं हुआ मानो वो नबी अपनी मर्जी के अनुसार बोला है. అందుకే ప్రభువులు ఏమంటాడంటే, ऐसे प्रभु क्या कहता है? ప్రభువా ప్రభు అన్నవాడు పరలోకానికి వెళ్ళడు, हे प्रभु बोलने वाला हर एक जन स्वर्ग राज्य में ఆయన नहीं जाएगा. చిత్తం ఉంది. उनका एक इच्छा है, చిత్తం ఉంది, ఆయన చిత్తం उनका एक इच्छा है, అంటే ఆయన మనస్సు, यानी कि उनका मन, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, उनकी एक योजना है, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. उनका एक उद्देश्य है. ఆ ఉద్దేశం ప్రకారంగా నడిస్తేనే उसी उद्देश्य के अनुसार चलने से ही అదే ఇరుకు మార్గం, वही सकरा मार्ग, అదే విరుకు మార్గం. वही सकेत मार्ग. ఆ ఇరుకు మార్గం అంటే ఒకే ఒక ఆలోచన, सकरा मार्ग यानी कि ఏక మనస్సు, ఏక మనస్సు, एक मन, ఒకే ఆలోచన. एक ही सोच रखना, అటు ఇటు ఉన్నాయి తీసేసుకోవాలి. इधर उधर का सोच को हटा देना మీకు चाहिए. తెలుసో తెలీదో చూసి ఉంటారేమో, గుర్రానికి ఇటు కళ్ళి ఇటు కడతారు గంటలు, తెలుసో మీకు? आपको पता होगा कि नहीं, घोड़े को जब गाड़ी में लगाना हो तो इधर उधर रुकावट के लिए डालते हैं, इधर उधर ना दिखे बोलकर. గుర్రాన్ని ఆ టాంగే కట్టినప్పుడు గుర్ర బండి तो टांगे में उसको बांधते हैं, ఇట్లా ఇటు కడతారు. दोनों तरफ बांधते हैं. ఎందుకు కడతారు చెప్పండి? क्यों बांधते हैं ऐसा घोड़े को? అటు ఇటు చూడకుండా. उसकी नजर इधर उधर ना जाए. ఎలా ఉంటుంది తెలుసా? कैसा है? కరెక్ట్ గా बिल्कुल ठीक ठीक सीधा देखे, ముందు చూసుద్ది. केवल सीधा ही देखने के. అందుకనే इसलिए మన చూపు అంతా ముందు చూపు, हमारे नजर जो है, नजरिया बिल्कुल आगे को, వెనక్కి వెళ్ళకూడదు, पीछे नहीं जाना వెనక चाहिए, ఆలోచనలు ఉండకూడదు, पीछे की सोच नहीं रहनी మన चाहिए, ఇష్టం ఉండకూడదు, अपनी मर्जी नहीं होना चाहिए, నా ఇష్టము, मेरी मर्जी नहीं होनी నా चाहिए, ఇష్టం నడవాలి, मेरा इच्छा ही सही నేను चलना అనుకున్నది है, కరెక్ట్. मैं जो सोचता हूँ वही सही ही है. ఇక్కడ క్రైస్తవ్యంలో నేను అనుకున్నది కరెక్ట్ అని ఉండదండి, यहाँ ईसाइयत में मैं जो सोच रहा हूँ वही सही है करके नहीं होता, అది ఉండదండి. वो बिल्कुल नहीं होता. మన విశ్వాసం ఉంచాలి. विश्वास रखना है ఆ बस, విశ్వాసం కూడా క్రీస్తు మీద ఉంచాలంట. वो विश्वास भी मसीह पर रखना है, విశ్వాసం ఉంచాలి, విశ్వాసం రఖని ఆ హై. విశ్వాసం కూడా క్రీస్తు మీద वो ఉంచాలి. विश्वास मसीह पर रखनी है. అప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. तभी हम मसीह का उस स्वर्गीय राज्य का वारिस बनेंगे. అందుకని యేసుప్రభు చెప్పినట్లు जैसा यीशु ने कहा था, మనము ప్రభువుని యేసుక్రీస్తుని
ఉపయోగించుకొని కేవలం నేను పరలోకానికి వెళ్తాను, నేను యేసుని ఎరిగి ఉన్నాను, నేను రక్షించబడ్డాను, నా పాపాలన్నీ క్షమించబడ్డవి, ఇక నేను ముందుకెళ్తాను అని కాకుండా ఆయన చిత్తం ఏందో కూడా తెలుసుకోవాలి. हम केवल विश्वास को रखा है यीशु मसीह के द्वारा मैं स्वर्ग में जाऊंगा और यही सोचते हुए नहीं रहना, उनकी इच्छा क्या है उसके बारे में भी समझना है. అందుకే इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు గారు తన పత్రికలో 1వ పత్రిక పేతురు గారిది पतरस की पहली पत्री 1వ అధ్యాయము पहली अध्याय 5 నుంచి 10 వరకు 5 से लेकर 10 तक देखे. చక్కని మాటలు ఆయన ఆ పేతురు గారు అందించారు ఆ పత్రికలో. इस पत्रिका के द्वारा पतरस ने लिखा है, ఏమంటాడంటే क्या कहता है, మన విశ్వాసాన్ని పెంచుకోమంటున్నాడు. हमारे विश्वास को बढ़ाना चाहिए. ముందు విశ్వాసం పెంచుకోవాలి. सबसे पहले विश्वास को बढ़ाना है. ఆ విశ్వాసం ఎలా పెంచుకోవాలంటే कैसे बढ़ाना है कि ముందు విశ్వాసం ఉండాలంట. पहले तो विश्वास होनी है. ఆ విశ్వాసం అంట సద్గుణమును కలిగి ఉంటదంట. वो विश्वास जो है अच्छे गुण रखना चाहिए. సద్గుణమునందు జ్ఞానమును, और उच्च జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహం ముందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయని అమర్చుకొనుడి అంటున్నాడు. చూడండి అక్కడ पहला पत्रस 5वें अध्याय वचन से याद नहीं था కదా. पहला पत्रस पहला अध्याय में वो नहीं है, दूसरा पत्रस इब्री का वाला ఎబ్రీ దూసరా పేతురు అండి. 2వ పేతురు 1:5 నుంచి 2వ పేతురు दूसरा पत्रस पहले अध्याय का 5 से. इस कारण तुम सब प्रकार का यत्न करके अपने विश्वास पर सद्गुण, అది और सद्गुण पर समझ, और समझ पर संयम, संयम पर धीरज, धीरज पर भक्ति, और भक्ति पर भाईचारे की प्रीति, और भाईचारे की प्रीति पर प्रेम बढ़ाते जाओ. ఇది ఒక నిచ్చెన, एक सीढ़ी है, అంటే ఆధ్యాత్మిక నిచ్చెన ఎక్కినట్టు. एक आत्मिक जीना है. जैसे हम चढ़ते हैं, ఒక మెట్టు ఎక్కగానే 2వ మెట్టు, जैसे एक सीढ़ी पे कदम रखते तो दूसरी सीढ़ी पे 2వ మెట్టు ఎక్కిన 3వ మెట్టు, दूसरे में से तीसरे में. ఇది ఎక్కటమా దిగటమా? इसको बोले चढ़े या उतरना है. ఎక్కటం. चढ़ना है. ఎట్లా? कैसा? మీకు విశ్వాసం ఉంది, आपके पास विश्वास है, యేసు దగ్గరికి వచ్చారు, यीशु के पास आए हैं, పాపాలు ఒప్పుకున్నారు, पापों को मान लिया है, రక్షించబడ్డారు, उद्धार पाए हैं, నమ్మారు. भरोसा किया. విశ్వాసం అనేది ఏమొస్తుందంట? विश्वास के द्वारा क्या आता है? సద్గుణం, सद्गुण అంటే आता है, మంచి గుణం. अच्छी गुण आता है. హృదయ శుద్ధి గల వారు ధైర్యులు, వారు దేవుని చూచెదరు. जिनका मन शुद्ध है वो परमेश्वर को देखेंगे. అంటే లోక విషయాలు ఉండవు ఇక. यानी कि संसार की बातें नहीं रहेंगी. ఇది వరకు ఉన్నటువంటి అభక్తి అయ్యే విషయాలు ఉండవు, पहले जैसा भक्ति नहीं होगी, అవన్నీ ఉండవు. वो सब नहीं లోక होगा. విషయాలు ఉండవు. संसार की बातें नहीं होगी. ఏంటది? क्या? శరీరాశ, నేత్రాశ, జీవడం ఇవన్నీ ఉండవు ఇక. शरीर का अभिलाषा, जीविका की घमंड, आंखों की अभिलाषा नहीं रहती. యేసుక్రీస్తు దగ్గర రాకముందు ఉన్న పాప స్వభావాలు ఉండవు ఇక. मसीह यीशु के पास आने की पहले की पाप स्वभाव नहीं रहेगा, కానీ వస్తా ఉంటాయి. लेकिन बीच बीच में आता रहेगा. వాటిని ఏం చేయాలి మనం? उन्हें क्या करना चाहिए? इन लक्षणों డిస్పోజల్ को- చేయాలి. उस लक्षण को खत्म कर देना चाहिए. అవి వస్తా ఉంటాయి. ऐसा सोच तो आएगा. ఇప్పుడు చూడండి, देखिए. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, इजराइल मिस्र से बाहर आ गए, అరణ్యంలో ఉన్నారు, మార్గంలో ఉన్నారు, जंगल के सफर में है, పాలు తేనె పొందే దేశానికి వెళ్తున్నారు. और दूध और शहद बहने वाला देश में जा रहे हैं. కానీ ఇక్కడ పరిస్థితులకి ఇక్కడ ఆహారం నచ్చలా. यहाँ का भोजन उन्हें अच्छा नहीं लगा. ఇక్కడ ఏమంటున్నారు? क्या నువ్వు ఐగుప్తులో తిన్నాయి మాకు కావాలంట. जो मिस्र में हमने जो खाया वही चाहिए बोल रहे. చివరికి अंत में మేము వెళ్ళటానికి ఇంకొక నాయకుడిని ఏర్పరచుకుంటాం అంటున్నారు. हम वापस जाने के लिए एक और नेतृत्व करने वालों को चुनेंगे. మేము మళ్ళీ ఐగుప్తు వెళ్తాం. फिर से हम मिस्र में जाएंगे बोल रहे. ఐగుప్తుకి వెళ్ళి मिस्र में जाकर, అంటే ఇక్కడ చెప్పాలంటే ఒక విశ్వాసి మళ్ళీ పాప జీవితంలోకి మరలటం. इसका मतलब है कि एक विश्वासी फिर से पाप की ओर जाना. దేనికి? किस పరిస్థితులను బట్టి. हालतों को लेकर, పరిస్థితులను బట్టి हालतों को అయ్యో लेकर, ఈ క్రైస్తవ జీవితం నా వల్ల కాదు, ईसाई का इस जिंदगी मेरे बस की नहीं है, నా వల్ల నేను ఏదో అనుకున్నాను, मैंने कुछ और सोचा था, నేను ఏదో దొరుకుద్ది అనుకున్నాను, कुछ मिलेगा करके सोचा था. అయ్యో ఇదే నిన్ని శ్రమలో ये क्या इतनी क्लेश, ఇంత ఓర్చుకోవాలా, इतना धीरज धरना पड़ेगा ఎట్లా क्या? ఉండాలా, क्या इस तरह रहनी ఇంత होगी? లోకం వదిలిపెట్టుకోవాలా, संसार को छोड़ना पड़ेगा क्या? ఇలాంటి విషయాలన్నీ శరీరపరంగా వచ్చి इस तरह की सारा शरीर का अनुसार सोच कर మళ్ళీ భక్తి జీవితాన్ని వెనక్కి వెళ్ళటం. तो भक्ति की जिंदगी से पीछे हट जाते हैं. కొంతమంది అయితే कुछ लोग ఇది చేయొద్దన్నాడా, क्या इसको करने से मना थोड़ी किया है, ఇది అనొద్దన్నాడా, क्या इस तरह बोलने से मना थोड़ी किया है. ఏదైనా బైబిల్లో ఉంది, जो कुछ भी हो बाइबल में जो है वही బైబిల్లో ఉంది. बाइबल में जो है. మీ విశ్వాసం అందు సద్గుణం రావాలి, आपके विश्वास में अच्छी गुण सद्गुण आनी चाहिए, మంచి గుణాలు. अच्छी गुण आना चाहिए. సద్గుణమునందు सद्गुण में జ్ఞానం రావాలి. समझ आनी चाहिए. జ్ఞానం समझ అంటే అర్థం చేసుకోవాలి. यानी कि समझने का लक्षण. జ్ఞానమునందు समझ से ఆశా నిగ్రహం. संयम होनी चाहिए. ఏమన్నాడు? क्या कहता है? ప్రభు మీదే ఆశ పెట్టుకోవాలి. प्रभु पर ही आशा रखना, ఇక లోకంలో ఎవరి మీద ఆశ వద్దు, तो किसी और चीज पर आशा नहीं रखना. ప్రభు మందే ఆశ పెట్టుకోవాలి. प्रभु में आशा रखना, संयम रखना है. ఆశా నిగ్రహమునందు సహనము, संयम में धीरज, సహనం ఉండాలి మనిషికి. धीरज होनी चाहिए. సహనమునందు భక్తి, धीरज में भक्ति, భక్తి యందు సహోదర ప్రేమ, भक्ति पर भाईचारे की प्रीति, సహోదర ప్రేమ యందు దయ,
भाईचारे की प्रीति पर प्रेम बढ़ाते जाओ। ఎన్ని ఒకటి మన జీవితంలో చాలా మంది దుకాణాల్లో చక్కగా వస్తువులు పేర్చుకుంటారు, బట్టల దుకాణంలో కానీ సరుకుల దుకాణం, అట్లా మనం పేర్చుకుంటూ వెళ్ళాలి. जैसे कुछ दुकान में सामान एक ही चीज के ऊपर एक अच्छी तरह समेट कर रखा जाता है, उस प्रकार ये सारे लक्षण एक के साथ एक हमारे अंदर होनी चाहिए, మనలో ఉండాలి ఇవి. हमारे अंदर होनी चाहिए। ఒకటి లేకపోయినా కానీ లేనట్టే, अगर एक चीज का भी कमी है तो मानो पूरा कम है, అంటే మధ్యలో ఎగిరిపోయినట్టే, यानी कि बीच का सब कुछ उड़ गया, అంటే ఎల్తి यानी कि कमी మనలో ఎల్తుందని, हमारे अंदर कमी है, అంటే ఎల్తి భక్తి ఎల్తి భక్తి, यानी कि हमारे अंदर भक्ति में कमी, అందుకే భక్తిహీనులు అన్నాడు. इसलिए बोला भक्तिहीन लोग। భక్తిహీనులు అంటే ఏంటి? भक्तिहीन का मतलब क्या है? యేసుని తిడుతున్నారని, यीशु मसीह को गाली दे रहे बोल के नहीं, ఆ బైబిల్ చింపేస్తున్నారని, ना कि ये भी नहीं बाइबल को फाड़ रहे, అది కాదు. ऐसा नहीं, అదే మనం చేయట్లా, ऐसा नहीं करते हम, కానీ ఇవి మనలో లేవు. मगर ये चीज हमारे अंदर नहीं है, ఈ గుణాలు ఈ సుగుణాలు మనలో ये లేవు. अच्छी गुण हमारे अंदर नहीं है, అంటే यानी कि ఇది అమర్చుకోవాలంట, इसे हमारे अंदर बढ़ाते जाना है, మనం అమర్చుకుంటూ ఉండాలి. हम बढ़ाते जाना है। తర్వాత और ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా, ఇవి కలిగి మీకు విస్తరించిన ఎడలా, అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును స్వామరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. 8वें वचन में लिखा है, क्योंकि यदि ये बातें तुम्हें वर्तमान में रहे और बढ़ते जाए तो तुम्हें हमारे प्रभु यीशु मसीह की पहचान में निकम्मे और निष्फल ना होने देगी। ఇక్కడ వర్తమానం అని రాశాడు, ఇక్కడ చూడండి, ఇందులో वर्तमान करके लिखा है, అంటే వర్తమానం అంటే ఏంటి? प्रस्तुत। ప్రస్తుతం. మనం అనుకుంటాం ముందు బాగా విశ్వాసంలో ఉండం అనుకుంటాం, हम सोचते हैं पहले हम अच्छे विश्वासी थे, పరిస్థితుల వల్ల ఇప్పుడు కొంచెం ఇదైపోయిన ప్రభు అనుకోవచ్చు, हालातों की वजह से मैं थोड़ा ऐसे विश्वास में घट गया हूं करके భవిష్యత్తులో మేము బాగుంటాం ప్రభు అనుకోవచ్చు. ये भी सोच सकता हूं भविष्य में और अच्छा विश्वास रखेंगे, ఇది మన తసల్లియే, ये केवल हमारी तसल्ली है, మనకు తసల్లి. ఇది हमारी तसल्ली के लिए हम सोचते हैं, ఇది వాక్యానుసారం ये కాదు, वचन के अनुसार नहीं है, దేవుని చిత్తం కాదు. ये परमेश्वर की इच्छा भी नहीं है। ఎందుకంటే ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా, వర్తమానములో ఇప్పుడు ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా, यदि ये बातें तुम्हें वर्तमान में रहे और बढ़ते जाए, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో, అంటే యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో సోమరులైనను నిష్ఫలులను కాకుండా చేయును. तो हमारे प्रभु यीशु मसीह की पहचान में निकम्मे और निष्फल ना होने देगी, అది అంటే సోమరులు కాకుండా ఉంటారు, यानी कि आलसी ना होने అంటే देगा, భక్తిలో కూడా సోమరులు ఉండాలి. यानी कि भक्ति में भी आलसी लोग हैं। ఏంటది? कैसा? బైబిల్ చదవరు, बाइबल नहीं पढ़ते, ఏమంటారు? क्या बोलते हैं, మాకు తీరలేదు. हमें मन नहीं मिला समय। కొంతమంది చలికాలంలో బైబిల్ చదవరు, कुछ लोग ठंडे मौसम में बाइबल नहीं पढ़ते, ఇక వాళ్ళు దుప్పట్లో రజాయిల్లోనే ఉంటారు, वो केवल चादर में रजाई में बैठे रहेंगे, కొంచెం చెయ్యి బయట తీసినా చలి పడుతుంది, तो हाथ बाहर निकालने के लिए भी बोलेंगे ठंड लग रही है, తింటాం మాత్రం తింటారు చక్కగా, खाने को तो अच्छी तरह खाएंगे, ఏ ఇబ్బంది ఏం లేదు. तो उसका कोई दिक्कत नहीं होता। బైబిల్ చదవరు, बाइबल नहीं पढ़ते, ప్రార్థనలు చేయరు, प्रार्थना नहीं करते, సంఘాలకు రారు, कलिशा में नहीं आते, సంఘానికి కూడా రారు. कलिशा में भी नहीं आते, ఉదయాన్ని లెగవాలి కదా, क्योंकि सुबह उठना पड़ता है ना, ఉదయాన్ని లెగవాలి కదా, सुबह उठना पड़ता है, సోమరులు అయిపోతారు. ऐसे निकम्मे यानी कि आलसी हो जाते हैं। ఇవి మనకు లేనప్పుడు अगर हमारे अंदर ये लक्षण नहीं है, ఈ పైన ఉన్నటువంటి గుణాలు, ఎన్ని గుణాలు ఉన్నాయి చూడండి. ఒకటి విశ్వాసం అంట, 2 సద్గుణం అంట, 3 జ్ఞానం అంట, 4 ఆశా నిగ్రహము, 5 సహనము, 6 భక్తి, 7 సహోదర ప్రేమ, 8 ప్రేమ, 9 దయ. దయని అమర్చుకో అంటే ఇన్ని ఉండాలి మనకి. तो इतनी 7-8 चीजें लिखी गई हैं, सब हमारे अंदर होनी चाहिए। ఇదే మనం క్రీస్తు అనుభవంలో పెరగటం, यही मसीह में हम बढ़ते जाना। అంతేగాని ప్రభువా ప్రభువా అని కూర్చొని రట్ట చేసి జపమాలలో ఉపవాసాలుండి, ఎందుకు ఉపవాసాలు ఉంటున్నామంటే బాగా పెరగాలి, ఆత్మ బాగా రావాలి, కొన్ని కార్యాలు జరగాలి అంటే. ఎప్పుడు జరుగుతాయి కొన్ని కార్యాలు? ये सारे लक्षण जो यहाँ बताया गया 2 पत्रस पहले अध्याय का 5 से 8 तक, इन लक्षणों को हमारे अंदर नहीं पाते हुए हम ज्यादा उपवास रखेंगे, क्योंकि उपवास इसलिए आत्मा में बहुत बढ़ना है, और प्रार्थना करते रहेंगे। इस तरह सोचने से नहीं, इसलिए बोला प्रभु यीशु ने, ये सब कुछ लक्षण ना होते हुए हे प्रभु बोलना कोई फायदा नहीं है। ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏక మనసులో ఉండాలి. उपवास से प्रार्थना करेंगे तो सब एक मन होनी चाहिए, అందరూ ఒకే మనసులో एक ही मन रखना है, మంచి పరిశుద్ధత కలిగి ఉండాలి. पवित्रता होनी जरूरी है। అప్పుడు ఉపవాస కూడికలు పెట్టి ప్రార్థన చేస్తే భూమి కదిలిందంట. तो तब उपवास की प्रार्थना रखने से धरती कांप उठी। చూసారా? देखा?
అప్పుడు కార్యాలు జరుగుతాయి. तब कार्य होंगे। నేను ఉపవాస ప్రార్థనలో ప్రార్థనలు పెట్టుకోవద్దు అంటలా. मैं ये नहीं कहता हूँ उपवास की प्रार्थना मत रखो, ముందు మనకి అవి ఉండాలి కదా. पहले ये लक्षण तो होनी चाहिए ना। మరి ఎప్పుడు ఉంటాయి? फिर कब होगा? ఓ ఎప్పుడో వస్తాయిలే, हाँ, कभी आगे को देखेंगे, ఇప్పుడు కాదులే, फिलहाल नहीं, ఇంకా టైం ఉంది. आगे अभी और समय है। ఇప్పుడు కొంత లోకంలో ఉండాలి మేము, अभी संसार में है, हम रहना పరిస్థితులు चाहिए, అట్లా ఉన్నాయి. हालत थोड़ा ऐसा है, ఎప్పుడో వస్తాం कभी आएंगे అంటే ऐसा, ఫ్యూచర్ కోసం. यानी कि आगे को सब बोलते हैं, అది తప్పు. वो गलत है। భూతకాలం जो भूतकाल हो चुकी అంటే है, బాగా విశ్వాసంలో ఉన్నాం అప్పుడు మనం, बहुत अच्छे विश्वास में थे एक నేను समय, కాదంటలేదు, मना नहीं कर रहे, కానీ కంటిన్యూ చేయాలిగా. लेकिन उसे में बढ़ते जाना है ना, కంటిన్యూ చేయాలి. बढ़ते जाना है। నీకు కలిగిన దాని రక్షణ గట్టిగా పట్టుకో, आपको जो मिला उद्धार उसे अच्छी तरह थामे रखना, గట్టిగా పట్టుకో, अच्छी तरह पकड़ना, సైతాన్ లాక్కెళ్ళకుండా. क्योंकि शैतान ना खींच के ले जाए। అందుకే అంటాడు నడుముకు దట్టి కట్టుకో అంటాడు. इसलिए कमर कस कर बांध कर बोलता है, దట్టి కట్టుకో అంటాడు. कमर को बांध कर, ఎందుకంటే పాప లోకంలో పొంగిపోవద్దు. कहीं पाप की दुनिया में ना झुके। ఐగుప్తు నుంచి పాలు తేళ్లు ప్రవహించడానికి తీసుకెళ్లిన జనంలో వాళ్ళు ఇద్దరు తప్పితే ఇక అందరూ వెళ్ళలేదని తెలుసు మనకి. हम सब जानते हैं कि मिस्र से दूध और शहद बहने वाले देश में जाने वाले लोगों में 2 जने के अलावा कोई नहीं गया। మీరు ఆది కాండము వదిలిపెట్టేసి, అది మనకు తెలుసు, हम उत्पत्ति को छोड़कर, क्योंकि हम जानते हैं, మనకు తెలుసు, जानते हैं నిర్గమాకాండము, निर्गमन, లేవి కాండము, लेवी अवस्था, సంఖ్యాకాండం, गिनती, ఈ 3 ఖండాలు చదవండి. ये तीनों पुस्तकों को पढ़िएगा। ద్వితీయోపదేశ కాండం ఏంటి? అది హెచ్చరికలే, మళ్ళీ జరిగిందే చెప్తా ఉంటాడు. व्यवस्था विवरण क्या है? व्यवस्था को दोबारा दोहराता है, అంటే వ్యవస్థ వివరణ ద్వితీయోపదేశ కాండం व्यवस्था को दोबारा दोहराता है, మళ్ళీ చెప్తా ఉంటాడు. दोबारा दोहराता ఇప్పుడు है। మీ నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం క్షుణ్ణంగా చదవండి. आप निर्गमन, लेवी अवस्था, गिनती की पुस्तक और अच्छी तरह पढ़िए। అసలు ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళల్లో ఎందుకని అందరూ ఆ యొక్క పాలు తెలుపు దేశంలోకి వెళ్ళలేదు? मिस्र से जितने निकले थे उनमें से सभी के सब क्यों दूध और शहद बहने वाले देश में नहीं गया? వెళ్ళలేదు. नहीं गया। ఎందుకు 4వ పాలు వెళ్ళారు? क्यों चौथा पीढ़ी ही गई है? వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? बाकी क्यों नहीं गए? కానీ వాళ్ళ నుంచి వచ్చిన ఇద్దరే ఎందుకు వెళ్ళారు? अगर उनमें से जो निकले थे 2 ही जने क्यों गए थे? ఇప్పుడు దేవుడు పక్షపాతి అనుకుందామా? क्या हम सोचे परमेश्वर पक्षपाती है? ఆ దేవుడు పక్షపాతి అంటే हाँ, परमेश्वर पक्षपाती है। ఇలా బాగా ప్రేమిస్తాడు. మన యెహోషువను కాలేబును బాగా कालेब और योशू को बहुत प्रेम करता है। వీళ్ళేమన్నా దేవునికి ఏమన్నా లంచం ఇచ్చారా? क्या परमेश्वर को इन दोनों ने कोई रिश्वत दिया है क्या? చెప్పండి. बताइए। వాళ్ళ క్రియల వలన వాళ్ళు క్రియలు, उनकी कार्यों की वजह से, అందుకే అంటాడు इसलिए कहता है రాహాబు తన క్రియల వల్ల తన విశ్వాసాన్ని ప్రకటించింది. राहब अपने कार्यों के द्वारा विश्वास को प्रकट किया। వీళ్ళ దేవుడు గొప్పోడు అంది. इनका परमेश्वर महान है। మీ దేవుడు గొప్పోడు, आपके परमेश्वर महान है। మీ దేవుడు అరణ్యంలో చేసిన చూసి మా మనసులో అయిపోతున్నాయి. आपके परमेश्वर ने जो जंगल में कार्य किए उन्हें देखकर हमारी हिम्मत हार गया। అమ్మో పెద్ద రాజులను ఓడించారు, बड़े बड़े राजाओं को हराए हैं, మీ వల్ల కాదు అది, वो आपकी बस की మీ नहीं। దేవుడు గొప్పోడు आपकी परमेश्वर महान అని है। ఏం చేసింది? इसलिए పొగుడు ఊరుకుందా? ऐसा शाबाशी देकर चुप थोड़ी रही, పొగుడు ఊరుకోల. ऐसे बढ़ाई करके नहीं रही। ఏం చేసింది? क्या करे? ఆ వచ్చిన గూఢచారులు గుప్తచారులకు సహాయం చేసింది. उस गुप्तचरों को मदद किया है। అందుకే ఎరుకో నాశనం అయిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం నాశనం అవ్వలేదు. इसलिए एरिको को दीवार को जब वो नाश किया था, जब उनका परिवार को नाश नहीं किया, రాహాబు యేసుక్రీస్తు రావటంలో ఆ క్రమంలో ఆ కుటుంబంలో చేర్చబడింది. तो यीशु मसीह आने वाली उस वंशावली में राहब भी शामिल की गई। ఎవరా రాహాబు? कौन है वो राहब? వేశ్యండి. एक वेश्या थी। వేశ్యండి. एक वेश्या। రూత్ ఎవరండి? रूत कौन है? అన్ని జనరాలు. अन्य जाति की। రూత్ ఎవరు? रूत कौन है? అన్ని జనరాలు. अन्य जाति की है రూతు. रूत। మరి వీళ్ళని దేవుడు తన యొక్క క్రమంలో చేర్చుకున్నాడు. परमेश्वर ने अपने नियम में इन्हें शामिल किया है। ఆయనకి పక్షపాతం ఉండదండి. उनको कोई पक्षपात नहीं है। ఎందరైతే जितनों ने తనను విశ్వసించుతాడు అందరూ దేవుని కుమారులు. वो जितने यीशु मसीह पर भरोसा रखते वो सबके सब परमेश्वर का संतान है। విశ్వాసం ప్రతివాడును विश्वास रखने वाला हर एक లోకమును ఎంతో ప్రేమించాడు. परमेश्वर जगत से बहुत प्रेम తన किया। అద్వితీయ కుమారుని ఇచ్చాడు. अपने एकलौते पुत्र को दे ఆ दिया। కుమారుని విశ్వాసం ఉంచిన వారందరూ నశించిపోకుండా నిత్య రాజ్యంలోకి వెళ్తారని उस చెప్పాడు. पुत्र पर विश्वास करने वाला कोई नष्ट ना होगा और अनंत जीवन में जाएंगे। ఇది క్రమం అండి, ये एक नियम है। ఇది క్రమం. ये नियम। కాబట్టి इसलिए ప్రస్తుతం వర్తమానంలో ఎలా ఉండాము? आप अभी वर्तमान में कैसे हो? प्रस्तुत समय कैसे हो? ముందు బాగుండొచ్చు మంచిగా, पहले बहुत अच्छे हो सकते हैं आप, కానీ రాబోయే దినాల్లో ఇంకా బాగుంటాను నేను. क्या पता आने वाले दिन में और अच्छी तरह रहने की योजना होगा। అది కాదు, ये सब नहीं चलता। ఇప్పుడు ఎలా ఉండాను నేను, वर्तमान में कैसे हो आप? ప్రస్తుతానికి నా యొక్క విశ్వాసం ఏంటి? फिलहाल आपका विश्वास कैसी है? అందుకే इसलिए అమర్చుకోమన్నాడు. ఎక్కడ इसमें बढ़ते जाओ करके बोलता है। ఇవి మీకు
మీకు కలిగి ఉంటే ఏమన్నాడు, విస్తరిస్తే, ఇవి కలిగి మీకు విస్తరించితే ये सब आपका अंदर हो और बढ़ते जाएगा तो స్వామరులుగా ఉండరంట. आप निकम्मे नहीं होगे. తరువాత అనేది వద్దు అసలు. बाद है, बाद में करके मत सोचना करो. వచ్చే వారం వెళ్దాం చర్చికి, अगले हफ्ता जाएंगे चर्च में. అది వద్దు అసలు, ये नहीं, అది వద్దు. ऐसा नहीं. తర్వాత ప్రార్థన చేద్దాం, बाद में करेंगे प्रार्थना, తర్వాత బైబిల్ చదువుదాం, बाद में बाइबल पढ़ेंगे, తర్వాత बाद में, తర్వాత बाद में. అది అసలు వద్దు. ऐसा तो बिल्कुल छोड़ो, ऐसा विचार. ఒక భక్తుడు అన్నాడు, एक वक्त ने कहा, ఈ తరువాత అనేది వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు. तो बाद में बोलने का मतलब है कि వాత వేయబడిన మనస్సాక్షి ऐसी सही मन की गवाही नहीं है करके అది बताता. కాదండి, తర్వాత అనేది వద్దండి అసలు. अच्छी मन की गवाही नहीं है जो बाद में करके सोचने वाली నేడే बात. రక్షణ, आज ही उद्धार. ఇప్పుడే వస్తే యేసయ్య, अभी आ गए तो यीशु मसीह, ఇప్పుడే యేసయ్య ఎత్తే अभी यीशु मसीह आ गए तो ఏమో చెప్పండి. क्या होगा बताइए. చూడండి, देखिए, ఇక్కడ మనం గనుక 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, पहला थिस्सलुनीके लिखी हुई पत्री 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ కొరింథీయులు 5వ అధ్యాయం, दूसरी कोरिन्थी 5वीं अध्याय, 2వ కొరింథీ 5వ అధ్యాయములో दूसरी कोरिन्थी 5वीं अध्याय. చూడండి, ఇక్కడ 2వ కొరింథీ 5వ అధ్యాయము నుంచి ఒకటో వచనం కనుక మనం చదివితే 5वीं अध्याय के पहले वचन पढ़ेगा तो చూడండి, 1వ అధ్యాయం ఏం రాశాడు 2వ కొరింథీలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది అంటున్నాడు. क्योंकि हम जानते हैं कि जब हमारा पृथ्वी पर का डेरा सरी का घर गिराया जाएगा तो हमें परमेश्वर की ओर से स्वर्ग पर एक ऐसा भवन मिलेगा जो हाथों से बना हुआ घर नहीं परंतु चिरस्थायी है. అది యేసుప్రభువు వారు చెప్పాడు. मसीह यीशु ने बताया था. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనంలో చెప్పాడు. यूहन्ना के 14 अध्याय का 1 से लेकर 2 तक बताया మన था. విశ్వాసం పెంచుకొని బలపడటం వంటిదే. विश्वास को बढ़ाने का और बल प्राप्त करने का मतलब ये నా है. కోసం ఒక ఇల్లు కట్టబడుతుంది. मेरे लिए घर बनाया जाता है. యేసు వెళ్ళాడు పరలోకం, यीशु मसीह गए स्वर्ग. యేసు వచ్చాడు భూమి మీదకి, यीशु आए थे धरती నా पर, పాపాల కొరకు చనిపోయాడు, मेरे पापों के खातिर मर गए, సిలువలో మరి చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు, क्रूस में मर गए, खबर में रखा, తిరిగి లేచాడు, फिर जी उठा है, అనేక మంది కనపడ్డాడు, बहुत सारे लोगों को दिखाई दिया, మరి పరలోకానికి వెళ్ళిపోయాడు. फिर स्वर्ग में चला गया. ఇప్పుడు నా కోసం స్థలం సిద్ధపరిచి मेरे लिए जगह तैयार कर, ఆయన ఎక్కడ ఉండాలి నేను ఎక్కడ ఉండాలని जहाँ वो रहता वहाँ मुझे भी रखने के लिए. మళ్ళీ నేను నన్ను తీసుకొని వస్తున్నాడు. फिर से वो आने वाला है ताकि मुझे చూడండి, ले 2వ जा వచనం सके. చూస్తే, दूसरे वचन మనం देखिए. దిగంబరము గాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదుము. कहता है इसमें तो हम कराते और बड़ी लालसा रखते हैं कि हम स्वर्गीय घर को पहन ले. దిగంబరము కాక, तीसरी वचन में लिखा है कि हाँ. इसमें इसके पहनने से हम नंगे ना पाए అది जाएंगे. చాలా మందికి అనుమానం అని అడిగారు కూడా. बहुत सारे लोग शक करते हैं, मुझसे पूछा भी था. మనం యేసుప్రభు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు మనకు బట్టలు ఉంటాయా అని. जब यीशु मसीह आएगा तब जाते वक्त हमारे पास कपड़े होंगे? ఉంటాయి బట్టలు. न होंगे जरूर. ఎలా చెప్తున్నారండి పాస్టర్ గారు? कैसे बताते पास्टर जी? యేసు ప్రభు మట్టి దేహంతో విత్తబడ్డాడు. यीशु मसीह मिट्टी के देह के साथ बोया गया. శిలువలో చనిపోయినప్పుడు क्रूस में जब मृत्यु हुई, మట్టి దేహంతో విత్తబడ్డాడు, मिट्टी के देह के द्वारा बोया गया, సమాధిలో పెట్టబడ్డాడు, कब्र में रखा गया, ఆయన తిరిగి లేచాడు. फिर जी उठा. ఆత్మదేహం, आत्मिक देह, ఆత్మదేహం ఆత్మిక అది శరీర దేహం కాదు, మట్టి దేహం కాదు, మహిమ అది మర్త్య దేహం కాదు. वो तो मिट्टी का देह नहीं था. అయితే ఎలా ఉన్నాడండి? फिर भी कैसा दिखा? వస్త్రాలు లేవా? क्या वस्त्र नहीं थे? ఇవన్నీ మన విశ్వాసానికి ప్రభు వేసిన ప్రణాళికలు. ये सब हमारे विश्वास के लिए प्रभु की एक योजना है. పెంచుకోవటం మనం. हमारे विश्वास को बढ़ाना. యేసులో తిరిగి లేచినప్పుడు ఆయన బట్టలు ఉన్నాయి, यीशु में से जी उठा था तब उनके कपड़े थे, బట్టలు ఉన్నాయి, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, तो श्वेत वस्त्र पहने हुए थे. యేసులాగే ఉన్నాడు. यीशु की सब जैसा था वैसा ही था वो भी. మనం చనిపోయినాక, हमारी भी मृत्यु होने के बाद, ఒకవేళ యేసు రాకముందే చనిపోతే, यीशु से पहले आने के पहले मृत्यु हो गई, యేసు పరలోకం నుంచి వచ్చిన మధ్యాకానికి వచ్చినప్పుడు जब यीशु बीच की आकाश में आएगा, సమాధుల నుంచి ముందు లెగుతాం, कब्र में से जी उठेंगे, మనలాగే ఉంటాం. जब जैसा हम हैं अभी वैसा ही दिखेंगे. మనకు చక్కని బట్టలు ఉంటాయి, हमें अच्छे वस्त्र मिलेगा, తెల్లని వస్త్రాలు ఉంటాయి. श्वेत वस्त्र मिलेगा. ఎవరైతే బ్రతికుండి పరిశుద్ధులుగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నారో, जो जीवित है अपने विश्वास को पवित्र रखते దేవుని చిత్తానుసారంగా నడిచారు, परमेश्वर की इच्छा के अनुसार चला है, వాళ్ళు రెప్పపాటులో మారిపోతారు. वो पलक झपकने के समय में बदल వాళ్ళకు जाएंगे. వస్త్రాలు ఉంటాయి, उनके भी वस्त्र दिया जाएगा, వస్త్రాలు ఉంటాయి. वस्त्र दिया जाएगा. అందుకే అంటాడు, इसलिए कहता है, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనుచున్నాము. दूसरे वचन में लिखा है इसमें तो हम कराते हैं और बड़ी लालसा रखते हैं कि अपने स्वर्गीय घर को पहन ले. ఇప్పుడు 6వ వచనం గనక చూస్తే, इसमें वचन 6 देखेगा तो, వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లే నడుచుకొనుచున్నాము. अतः हम सदा डांस बांधते हैं और जानते हैं कि వెలిచూపు గాక, వెలిచూపు గాక
మనం यहाँ पे విశ్వాస 7वें वचन में लिखा है, क्योंकि हम रूप को देखकर नहीं पर विश्वास से चलते हैं। అది ఇందాక పౌలు గారు ఏమన్నాడు, మేము శరీర పరంగా ఎవరిని ఎరగము, जैसे पौलुस ने कहा था कि हम शरीर के तौर पर किसी को भी नहीं जानते। మా బాహ్య పురుషుడు రోజులకు అంతరిస్తున్నాడు, हमारे बाहरी पुरुष दिन पे दिन खत्म होते जा रहे మా అంతరంగ పురుషుడు बलపడుతున్నాడు, हैं। अंदरूनी मनुष्य तो भीतर के मनुष्य तो प्रतिदिन नया ఒక్కొక్క होता మెట్టు जा रहा ప్రభువులో ఎక్కుతున్నాం మేము, है। प्रभु में हम बढ़ते जा रहे हैं, విశ్వాసాన్ని పెంచుకుంటున్నాం. विश्वास को हम बढ़ा रहे हैं। తర్వాత 7వ వచనం చూస్తే ఇందులో ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. 7వ వచనంలో वो लिखा है 6 और 8 में लिखा हुआ है, तब सदा ढाढ़स बांधे रहते कि हम ये जानते हैं कि जब तक हम ये देह में रहते हैं प्रभु से अलग है। 8 में लिखा है, इसलिए हम ढाढ़स बांधे रहते हैं। ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నిలుచుటకు ఇల్లు ఇష్టపడుచున్నాము. इसलिए हम ढाढ़स बांधते कि इस देह से अलग होकर प्रभु के साथ रहना और भी उत्तम समझते हैं। కాబట్టి చివరిలో ఒక మాట 9వ వచనంలో, अंत में 8-9 में कहता है, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. ఏమన్నాడు? దేహమందు ఉండను, चाहे देह में रहे దేహమందునను దేహం విడిచినను, या देह को भी छोड़ दे, మన ఆయన కిష్టులమై ఉండవలని అపేక్షించున్నాను. उनकी इच्छा के अनुसार रहने के लिए इच्छा रखता हूँ। అది కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా समझ में आ गए ना? ఎలా ఉండాలి మనం. ये देह में 10 के आखिरी में लिखा है, चाहे हम देह के द्वारा किया जाए या देह के बिना, అది ఎలా ఉన్నా సరే हम कैसे भी क्यों ना हो సిద్ధపడి ఉండాలి. तैयारी के साथ रहना है। మనం దేహంలో ఉన్నా चाहे देह में हो దేహం విడిచినా या देह को छोड़ भी दिया हो, ఎలా ఉండాలంట? कैसा रहना चाहिए? పరలోక జీవితాన్ని భూమి మీద అనుభవించాలి. स्वर्गीय जिंदगी को धरती पर जीना है। పరలోకంలో జీవించినట్టుగా భూమి మీద జీవించాలి. जैसे स्वर्ग में जीना चाहिए वैसा पृथ्वी पर ही जीना होगा। ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, चाहे कितना संकट समस्या कष्ट भी आ जाए। నేను మీకు ఒక విషయం చెప్పి ముగిస్తాను. एक बात बताकर खत्म करूंगा। 5వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ కొరింథీ 2 कोरिन्थी 6 अध्याय, ఇక్కడ 4 నుంచి మనం 10 వచనాలు చదువుకుంటే 4 से लेकर अगर 10 तक पढ़ेगा तो ఇక్కడ ఏమంటాడంటే 7వ వచనంలో 7 में कहता है, సత్యవాక్యం అనే దేవుని శక్తి కలిగి ఉన్నాం, కుడి చేతిలో ఎడమ చేతిలో నీతి ఆయుధములు కలిగి ఉన్నాం అంటాడు. तो सच्चे प्रेम से, सत्य के वचन से, परमेश्वर के सामर्थ्य से, धार्मिकता के हथियार से जो సత్యవాక్యము दाहिने बाएं हाथों में है। సత్యం ఉన్నది ఉన్నట్టు सत्य वचन जैसा है वैसा ही है। కుడి చేతిలో ఎడమ చేతిలో, కుడి ఎడమలో दाएं और बाएं ఆయుధాలు ఉండి. हथियार है। ఏంటి ఆయుధాలు? क्या है ये हथियार? బల్లేల, బరిసెల, కత్తుల, కటార్ల? क्या कोई तलवार बल्ला है क्या, बाला है क्या? కాదంటండి. ऐसा नहीं है। ఇక్కడ ఏమంటాడంటే क्या कहता है? 4వ వచనంలో, वचन 4 में, అన్ని విషయములలో మమ్మల్ని మేమే దేవుని సేవకులుగా నిరూపించుకుంటూ గొప్ప సహనము చూపుతూ బాధలు, కష్టాలు, ఇరుకులు, దెబ్బలు, శరసాలు, అల్లర్లు, శ్రమలు, జాగరూకతలో, ఉపవాసాలతోటంట వాళ్ళు విశ్వాసం పెంచుకుంటున్నారు. 4 से 6 तक लिखा है, परंतु हर बात में परमेश्वर के सेवकों के समान अपने सद्गुणों को प्रकट करते हैं, बड़े धैर्य से, क्लेशों से, दरिद्रता से, संकटों से, बड़े कोड़े खाने से, कैद होने से, उल्हाड़ने से, परिश्रम से, जागते रहने में, उपवास करने में, पवित्रता से, ज्ञान से, धीरज से, कृपालुता से, पवित्र ఆత్మ సే. తర్వాత 6వ వచనంలో పవిత్రాత్మను, జ్ఞానముతోను, దీర్ఘశాంతను, దయతోను, పరిశుద్ధాత్మలో నిష్కపటమైన ప్రేమతోను అంటాడు. ఇదొక ఆయుధం. एक हथियार है ये, ఇదొక ఆయుధం. एक हथियार है ये। 8వ వచనం కనుక చూస్తే, अगर 8वें वचन देखेगा तो 8వ వచనంలో చూడండి, ఘనతల యందును సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. ఇక అక్కడ నుంచి కనుక మేము 10 వరకు కనుక మనం చదువుకుంటే, 8वें वचन से अगर 10 तक पढ़ेगा तो, మనం 10 వచనాలు చదువుకుంటే, 10 तक पढ़ेगा మేము మోసగాండ్రమై ఉండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్టు నుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనట్టు ఇదిగో బతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనటువంటి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారమును, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. 8 से लेकर 10 तक लिखा है, अनाथ और निरादर से, दुर्नाम और सुनाम से, यद्यपि भरमाने वाले जैसे मालूम होते हैं तो भी सच्चे से, अनजानों के सादृश्य है तो भी प्रसिद्ध है, मरते हुए के समान है और देखो जीवित है,
मार खाने वालों के सादृश है, परंतु प्राण से मारे नहीं जाते। शोक करने वालों का समान है, परंतु सर्वदा आनंद करते हैं। कंगालों का समान है, परंतु बहुतों को धनवान बना देते हैं। ऐसा है कि जैसा हमारे पास कुछ नहीं तो भी सब कुछ रखते हैं। చూసారా? देखा? ఏ కుడి ఎడమల ఆయుధాలు. यही दाएं और बाएं की हत्या। అంతేగాని సాతాను రాళ్లతో కొడితే పోతాడని కాదు. ऐसा नहीं है शैतान को पत्थरों से मारने से वो भाग जाएगा, లేదండి. ऐसा नहीं है। ఇవి మనం కలిగి ఉండాలి. ये सब कुछ हमारे अंदर होनी चाहिए, మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. विश्वास को बढ़ाना चाहिए। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, ప్రభువా ప్రభు అన్నవాడు పరలోకానికి వెళ్ళడు, प्रभु प्रभु बोलने वाला स्वर्ग में नहीं जाएगा। ఆయన చిత్తమును రాయబడింది బైబిల్లో, की इच्छा लिखी गई है बाइबल ग्रंथ में। యేసుక్రీస్తు నామములో यीशु के नाम से ఆయనకి రాయబారులుగా ఉండి మేము మిమ్మల్ని ప్రభువులో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. उनकी ओर से राजदूत होकर प्रभु में आपको सावधान करते हैं। చెప్పిన మాటలు వినకుండా, बताए गए बातों को ना सुनते हुए, వాక్యాన్ని అనుసారంగా నడవకుండా, वचन के अनुसार ना चलते हुए, నా భక్తి ఏదో నేను చేశాను, मैं अपने ओर से भक्ति किया నీ हूँ, చిత్తం ప్రభు అంటే आपका इच्छा प्रभु बोलने से అలా ఉండకూడదు. ऐसे नहीं चलेगा। కాబట్టి భక్తిని అనేది అమర్చుకోవాలి. भक्ति को बढ़ाते जाना है, అది మనమే చేసుకోవాలా. हमें अपने आप से ही करना నువ్వు है। దేవుడు నువ్వు అయ్యా నువ్వు అంటే आप ही बढ़ाओ बढ़ाओ बोलने से ఉదాహరణ చెప్పాడు బైబిల్లో. सादृश्य तौर విందు సిద్ధపరిచి ఉంది, వచ్చిన వాడు పిలిచిన వాడు పాత్రులు కాదు. बोझ तो तैयार है, बुलाए गए लोग योग्य नहीं। ఏం చేస్తాం? బైబిల్ ఉంది, बाइबल तो है, సంఘం ఉంది, कलिसिया है, దైవదర్శన సందేశం ఉంది, प्रभु के दास का संदेश है, క్రమాలుండి नियम है, నియమాలుండి అవి పాటించలేమా? हम पालन नहीं करते। చాలా మంది క్రైస్తవులు बहुत सारे मसीह लोग, పాటిస్తే अगर पालन करने से धन्यवाद है, వందనాలు, धन्यवाद, మంచిది. अच्छी बात है। ప్రభు యొక్క మార్గంలో మనం ఉన్నాం. प्रभु के मार्ग में है। రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना करेंगे, తలలు వంచుదాం. सर झुकाकर। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, स्तुति हो। నీ దాసుని ద్వారా మాట్లాడి आपके दास के द्वारा बात किया, ఈ మాటలు, इन बातों को నీ దాసుని ద్వారా మాట్లాడి ఈ మాటల్ని, दास के द्वारा बोए गए इन बातों को ఈ మాటలు మన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి पवित्र आत्मा के सामर्थ्य से भराए जाए। వింటున్నటువంటి నీ బిడ్డలందరి హృదయాల్లో 100% పనిచేసి సహాయం చేయి. सुनने वाला हर एक हृदय में 100 गुना फलवंत होने के लिए मदद करना। వందనాలు చెల్లిస్తున్నాను. धन्यवाद। సాతాను ఎత్తుకొని పోతుంటాడు. शैतान उठा के ना ले जाने पाए प्रभु जी। యేసు నామములో यीशु के नाम से मांगते पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ